జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనున్ దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మ్యూట్ లో ఉన్న వాళ్ళని అన్మ్యూట్ చేయండి ప్లీజ్. సరే నేనే చేస్తానండి. మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ జాయిన్ అయ్యారు ఇప్పుడు. చాలా మంది చేశాను సార్, చాలా మందిని. ఓకే, అంటే ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. ఓకే చేస్తానండి. ఓకే ఓకే, ఇంకా ఉన్నారు కొంతమంది. అదే ఇప్పుడు జాయిన్ అదే ఇంకా 18 అధ్యాయాల్లోకి వచ్చేసాము. అర్జునుడు గాంధీవం వదిలేశాడు. వదిలేసి ఇప్పుడు మళ్ళీ అర్జునుడు గాంధీవం పట్టుకోవాలి. గాంధీవం వదిలేసి గాంధీవాన్ని పట్టుకోవాలి అంటే యుద్ధాన్ని త్యజించాడు. యుద్ధము నేను చెయ్యను అన్నటువంటి అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధమై వచ్చాడు. అయితే అర్జునుడి లోపల ఉన్నటువంటి మార్పుని మనం గుర్తించవచ్చు. పరిణతి లేని స్థాయి నుంచి తమస్సులో కూరుకుపోయినటువంటి అర్జునుడు అత్యంత పరిణతి చెందినవాడై మోహాన్ని తగ్గించుకుని తన బాధ్యతలను తను గుర్తు చేసుకోగలిగి యుద్ధానికి సిద్ధంగా మళ్ళీ గాంధీవాన్ని ఉపయోగించడం మొదలెట్టాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ధర్మము తప్పదు. చాలా మంది సన్యాసం తీసుకుంటారు. ఈ సన్యాసము, త్యాగము, వీటన్నిటి గురించి 3 వారాలుగా చెప్పుకుంటున్నాం. సన్యాసము అన్నా త్యాగము అన్నా ఏదో ఒకటి వదిలేయడం అయితే జరుగుతుంది. వదిలేయడం అంటే త్యాగమే కదా. అలాంటప్పుడు 2 ఒకటేనా అనేటటువంటి డిస్కషన్ మనకు అర్జునుడికి రావడం అనేది మనం గుర్తించాం. అందులోపల చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ మనం ఏంటంటే కర్మయోగం చెయ్యాలా, కర్మ సన్యాసం చేసేయాలా. కర్మయోగం అంటే ఏంటి? మనకు నిర్దేశించినటువంటి ధర్మాలని చేయడం. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉంటాడు, అతడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లవాడి యొక్క ధర్మం ఏంటి? తను స్కూల్ లోపల చదువుకోవడము, స్కూల్ లోపల తను టీచర్స్ దగ్గర నేర్చుకోవడము, తోటి విద్యార్థుల దగ్గర నేర్చుకోవడము, సమాజం దగ్గర నేర్చుకోవడము, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవడము, ఇవన్నీ అతనికి ఉన్నటువంటి ధర్మాలు. ఇంటికి వచ్చి అమ్మ నాన్నని గౌరవించడము, గురువులను గౌరవించడము, పెద్దలను గౌరవించడము, ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించడము, ఇవన్నీ కూడా అతడి బాధ్యతలు. వీటిని విస్మరించడానికి వీల్లేదు. నేను సన్యాసిని ఏమీ చేయను అంటే కుదరదు. అదే విధంగా గృహస్థుడు అయిన తర్వాత బాధ్యత, ఇంట్లోపల అందరినీ పోషించేటటువంటి బాధ్యత, పిల్లలను పెంచే బాధ్యత, సమాజంలో తను చేయవలసినటువంటి సహాయాలన్నీ చేయాల్సినటువంటి బాధ్యత, ఇవన్నీ ప్లస్ చిన్నప్పుడు తను నేర్చుకున్నటువంటి పెద్దలను గౌరవించే బాధ్యతలు, ఇవన్నీ. అయితే ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుందా లేకపోతే మోక్షం వస్తుందా? ఏమొస్తుందంటారు? ఇవన్నీ చేస్తే పుణ్యమా మోక్షమా? ఏమి రాదా? మోక్షం వస్తుంది సార్. వెరీ గుడ్. ఎలాగో చెప్పాలి మీరు. మోక్షం ఎలా వస్తుందో చెప్పాలి. భక్తిగా చేస్తేనే. ఏది భక్తిగా చేయాలంటారు? ఎక్కడ భక్తి ఎక్కడ ఉంది లోపల? ఇప్పుడు ఇంట్లోపల నేను నా భార్యకి నేను పోషించాలి, అందులో భక్తి ఎక్కడ ఉందంటారు? అది బాధ్యత అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బాధ్యతనే కదా. ఎవరి ధర్మం వాళ్ళు చేస్తే అందులో మోక్షం వస్తుందో చెప్పాలి ఇప్పుడు మీరు. రాదు సార్, రాదు సార్, రాదు. ఏమీ రాదు సార్. తన బాధ్యత తను చేశాడు అంతేకాని పుణ్యకార్యం కాదు. ఉదాహరణకి నేను అన్నం తిన్నాను, నాకు పుణ్యం వస్తుందా మోక్షం వస్తుందా? ఏమీ రాదు. మీ ఆకలి తీరుతుందా? మోక్షం రాదు. సునంద గారు అన్మ్యూట్ మీ అని అంటున్నారు. ఆవిడని ఎవరైనా అన్మ్యూట్ చేస్తారా? సునంద గారిని, ఇంకా చాలా మంది. ఒక్క నిమిషం. మణిగారు 6 ఉన్నారు. మణిగారు 6 అన్మ్యూట్ చేయండి. ఇప్పుడే జాయిన్ 15 మంది ఉన్నారు. దయచేసి లేట్ గా జాయిన్ అవ్వకండి, ఇబ్బంది అవుతుంది. పద్మావతి, వనజ, చాలా మంది ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, నేను చేస్తున్నా, మీరు చెప్పండి. వైరాగ్యం రావాలి. వైరాగ్యంతో మోక్షం. పుణ్యము రాదు, మోక్షము రాదు సార్.
ఓకే, ఒక్క నిమిషం ఆగండి. క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన దయచేసి అందుకే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లేట్ గా రావద్దు. ఇవాళ నేను లేట్ గా వస్తానేమో అని చెప్పేసి సిగ్గుతో తల ఉంచుకున్నాను. మొట్టమొదటిసారిగా మెసేజ్ కూడా పెట్టకుండా నేను లేట్ గా వస్తున్నానేమో అని ఎంత బెంగపడ్డానో తెలుసా? ఎంత బెంగ అనిపించిందో. సార్ నెట్ ప్రాబ్లం సార్. నాకు ఇప్పుడే వచ్చింది సార్, అందుకని లేట్ అయ్యింది సార్. సారీ సార్. అయితే సరే, అయితే అందరూ 5 నిమిషాల ముందు జాయిన్ అవుతే ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, ఏ కాల్లో అయినా 5 నిమిషాల ముందు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు. ఏదో ఎమర్జెన్సీ ఉంది, ఎక్కడో బయటకు వెళ్ళారు, రాలేకపోయారు, ఇక తప్పదు, ఎమర్జెన్సీలు ఉంటే ఏం చేయలేం. కానీ ప్లీజ్, దిస్ ఈజ్ అ రిక్వెస్ట్. ఎందుకంటే అప్పుడే ఆత్మ బోధలో చివరి భాగం, వైరాగ్య సాధనలో చివరి భాగంలోకి వచ్చేసాం. మనం భగవద్గీత అని చెప్పుకోం, దీన్ని వైరాగ్య సాధన అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఎందుకు వైరాగ్య సాధన అని చెప్పేసి చెప్పుకుంటున్నాము? ఎందుకంటే దీని ద్వారా మనం వైరాగ్యాన్ని సాధించాలి. కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి జ్ఞానం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. చిన్నపిల్లాడు తన స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు, విద్య నేర్చుకుంటున్నాడు, ధర్మం నేర్చుకుంటున్నాడు. అతనికి పుణ్యం వస్తుందా, మోక్షం వస్తుందా? రెండు రావు సార్, రెండు రావు సార్. ఓకే, ఒక గృహస్థు భార్యని బాగా ప్రేమగా చూసుకున్నాడు, అతడు భార్య పేరు మీద తాజ్ మహల్ కూడా కట్టించాడు. ఓకే, తాజ్ మహల్ కట్టియలేదు, ఏదో మంచిగా ఒక పెద్ద మెహల్ కట్టించాడు. ఓకే, ఏమొస్తుందంటారు భార్యకి? మీరు పెద్ద మహల్ కట్టించి ఇచ్చారు, ఏమొస్తుందంటారు? భర్త భార్య ఏంటి సంతోషం? అది 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 ఎప్పటికీ జరగదు, అది ఎప్పటికీ జరగదు. అది దేవుడు దిగొచ్చినా జరగదు అది. మీ మాట చెప్పిన తర్వాత మూడ్ లోకి వచ్చారు సార్. ఆ తర్వాత సంతోషం అనేది, సంతోషం అనేటటువంటిది రిలేటివ్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనం ఇచ్చిన దానికి రేపు సంతోషపడతారని గ్యారంటీ లేదు. ఇవాళ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి. ఉదాహరణకు ఒక వ్యక్తిని నేను ఎక్కడికి తీసుకెళ్ళని వాడిని తిరుపతికి తీసుకెళ్తే చాలు, వైఫ్ సంతోషపడుతుంది. అలాగే నేను కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, నేను మళ్ళీ తిరుపతికి తీసుకెళ్తానంటే ఇష్టపడకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనము ఏ హిమాలయాస్కో తీసుకెళ్ళాలి, అప్పుడు ఇష్టపడుతుంది. హిమాలయాస్ కూడా తీసుకెళ్ళిన తర్వాత ఇది కాదు అంటే అప్పుడు ఏ స్విట్జర్లాండ్కో తీసుకెళ్ళాలి, అప్పుడు కూడా కాదు అంటే వైఫ్ చాలా తొందరగా కూడా అంటారు అన్నమాట. అందువల్ల ఏమవుతుంది, ఎక్కడికో తీసుకెళ్ళాలి, అప్పుడు స్వర్గానికి తీసుకెళ్ళాలి డైరెక్ట్ గా. తాత్కాలిక ఆనందం మాత్రం వస్తుంది సార్, తాత్కాలిక ఆనందం మాత్రం వస్తుంది. రాకపోవచ్చు, అంటే ఆనందం కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లల సంగతే చెప్తాను చూడండి. మా పిల్లలు ఇప్పుడు మాకు చిన్నప్పుడు ఒక చిన్న ఫ్రూట్ సలాడ్ ఇచ్చిన ఆనందము ఇవాళ మా పిల్లలు వెళ్ళి బయట పెద్ద హోటల్లో తిన్నప్పుడు కూడా వాళ్ళకి అంత సంతోషం అనిపించదు. కారణం ఏంటంటారు? అలవాటు పడిపోతాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే భౌతిక సుఖాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి మనను తొందరగా అలవాటు చేసుకుంటాయి. ఉదాహరణకి కారే లేని వాళ్ళకు సైకిల్, ఇప్పుడు నాకు సైకిలే లేని టైం లోపల మా ఇంట్లోపల ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకొచ్చి, మా తాతగారి యొక్క సైకిల్ ని మా నాన్నగారు తీసుకొని వచ్చి నా కోసం రిపేర్ చేయించి నేను కాలేజ్కి వెళ్తున్నానని చెప్పేసి అలా పెట్టారు. పెడితే దాన్ని బయట పెట్టుకోకుండా మాకున్నటువంటి రూమ్ లో తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ప్రతిరోజు అమ్మ ముఖం చూడందే లేవని నేను ఆ రోజు సైకిల్ ని చూసి తిప్పుతూ కూర్చున్నాను అనమాట. అమ్మ ఇవాళ కాలేజ్కి నేను సైకిల్ మీద వెళ్తాను అని చెప్పేసి. ఇప్పుడు మరి మా పిల్లలు కార్లోనే చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా కదా అంటే అది ఎట్లా? అదే విధంగా ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు, మగవాళ్ళకి బైక్లన్నా కార్లన్నా చాలా ఇష్టం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నాకు కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం అని. అయితే అవి కూడా ఒక స్టేజ్ అంటే ఇస్తాయి, బైక్స్ మాక్సిమం ఆనందం ఇస్తాయి. నిజం చెప్పాలంటే మనుషుల కంటే కూడా బైక్లు ఎక్కువ ఆనందం ఇస్తాయి, అందులోపల దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పడితే పడ్డాను కానీ ఆ బైక్ నడిపించకపోతానేమో అని ఎంత బెంగపడ్డానో, ఎంత ఏడ్చానో. సగం బాధ ఏమో దెబ్బ తగిలినందుకు, సగం బాధ ఏమో అయ్యో నా బైక్ నేను నడిపించలేకపోతానా అని చెప్పి. ఆ బైక్ అలా చూస్తే ఒక 5 days 6 days నేను 1 week నడిపించలేదు అన్నమాట బైక్ ని, ఎందుకైనా మంచిదని. నడిపించకపోతే నాకు ఏడుపు వచ్చేసింది, అరే ఏంటి అని చెప్పి. దానికి తోడు ఏమైంది, అది నేను నా దగ్గర ఉంచుకోకుండా మా డాక్టర్ గారి దగ్గర ఉంచాను అనమాట. ఉంచితే నా మైండ్ అంతా అక్కడే, అరే నేను మా బైక్ తెచ్చుకోవాలి అది అని చెప్పేసి. మా పిల్లలు అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళు అమెరికా నుంచి రావాలనో వాళ్ళు మాట్లాడలేదనో నాకు అంత బెంగ లేకుండే. లేకపోతే ఈ బైక్ మాత్రము అరే అక్కడ ఉండిపోయింది, పాపం ఎట్లా ఉందో ఏమో, దాన్ని ఎవరన్నా అటు ఇటు గుంజుతున్నారా, గీతలు ఏమన్నా పడ్డాయా, ఇదే మైండ్ అన్నమాట. సో ఇదే ఒక మనకు. ఆ తర్వాత వెళ్తే అక్కడ బైక్ ఉంది, దాన్ని మంచిగా బయట తీసుకొచ్చి అప్పుడు నడిపిస్తుంటే అమ్మయ్యా
నిజం చెప్పాలంటే బైక్ బ్రేక్ పోయింది పూర్తిగా, పైన ఇవి ఎగిరిపోయాయి, ఇంకా రిపేర్ చేయించాలి ఆ బైక్ ని. ఆ బ్రేకులు లేని బైక్ నే ఇప్పుడు నడిపించుకుంటూ వచ్చాను ఈ ట్రాఫిక్ లోపల. సో జనరల్ గా ఏంటంటే ఈ మిగతా సుఖాలన్నీ కూడా ఆనందాన్ని ఎక్కువగా ఇవ్వవు మనకు. ధర్మాన్ని చేస్తే ధర్మం లోపల మనకి ఎక్కువ ఆనందం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒక తృప్తి ఉండొచ్చేమో గానీ ఒక ఆనందం ఉంటుందని అనుకోము. బైక్ ది స్పెషల్ కేసు. బట్ జనరల్లీ ఏంటంటే మీరు ఒకవేళ మీ పిల్లల్ని పోషించి, మీ పిల్లల్ని బాగా రాజాల్లాగా పెంచి అంతా అయిన తర్వాత నేను ఈ కోసం ఇన్ని చేశానంటే ఎవరు చేయమన్నారు, ప్రతి తల్లిదండ్రులు చేస్తారు కదా అని అనే అవకాశం ఉంది. అనకపోవచ్చు, మన పిల్లలు అనకపోవచ్చు, కానీ అనే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు పెంచిన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకొని వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత, అంటే వెంటనే కాకపోవచ్చు, తల్లి మూలకు పడ్డప్పుడు, లేకపోతే తల్లి అవసరం పెద్దగా లేనప్పుడు, లేదా భార్య ఎక్కువగా వైఫ్ కనుక అమ్మ మీద క్రిటిసైజ్ చేసినప్పుడు, అప్పుడు ఏమవుతుంది, మనం కూడా అమ్మని క్రిటిసైజ్ చేయడం ప్రారంభిస్తాం. క్రిటిసైజ్ చేయడం ప్రారంభించడమే కాకుండా మనం అమ్మని నెగ్లెక్ట్ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. భార్య ఏం చెప్తే అది వింటూ అమ్మని ఇంకా దారుణంగా హింసించే అవకాశం కూడా ఉంది. అంటే ఏంటి, దీనివల్ల ఏమర్థమవుతుంది, మనం పెంచినటువంటి పిల్లలు కానీ, ఈ ప్రపంచంలో ఉన్నవేవి కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ శాశ్వతము అనుకుంటాం. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే వైరాగ్యం అనేటటువంటిది నువ్వు చేసేటటువంటి ధర్మము నీ కోసం చేసుకుంటున్నావు. ఇదే విషయాన్ని మనకు బృహదారణ్యక ఉపనిషత్తు లోపల ఆయన భార్యలు ఇద్దరు ఉంటారు ఆయనకి. మొదటి భార్య అందరికీ అంటాడు, ఇక నేను వెళ్ళిపోతాను, ఆత్మ శోధనకై వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇద్దరు భార్యలకి చెప్తాడు. చెప్పిన తర్వాత మొదటి ఇద్దరు భార్యలకి కూడా నగలు, డబ్బు, ప్లాట్స్ అన్ని ఇస్తాడన్నమాట. బంగళాలు అన్ని ఇచ్చేస్తాడు, వాహనాలు, తన దగ్గర ఉన్నటువంటి పశువులు అన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఒక భార్య మాత్రం ఒప్పుకోదు. ఇంకో భార్య సహజంగా ఈ భౌతిక సుఖాలను ఎక్కువ ఇష్టపడతారు ఆడవాళ్ళు, తప్పులేదు, దే ఆర్ మేడ్ లైక్ దట్. సో అవి తీసుకుని ఒక ఆవిడ చాలా సంతోషపడుతూ ఉంటుంది, నగలు అవి పెట్టుకుంటూ ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. రెండో ఆవిడ మాత్రం అడుగుతుంది, ఇవన్నీ కూడా నువ్వు, కనీసం ఎవరో అన్మ్యూట్ చేస్తున్నాను. సో అయితే అప్పుడు రెండో ఆవిడ మాత్రం అంటుంది, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, సహజంగా ఉన్నవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ నార్మల్ హ్యాపీనెస్. నార్మల్ ఆనందం కంటే ఎక్కువ ఆనందం ఉన్నప్పుడే వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇవన్నీ వదిలేసి వెళ్తున్నావు అంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఒక్క నిమిషం. లేట్ గా వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. నా స్కిల్స్ మీరు టెస్ట్ చేస్తున్నారు ఇవాళ, నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియదు. ఓకే, సో తర్వాత ఇది ఏం చేస్తారంటే ఆయన అంటారనమాట, ఏ విధంగా ఒక మనిషి సంతోషపడతాడు అని వైఫ్ అడుగుతుంది. నువ్వు ఇలా వెళ్తున్నావు అంటే ఈ అన్నిటికంటే కూడా ఎక్కువ ఆనందం ఉంది అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంలో ఆనందం ఉంది, కానీ అసలు ఈ ప్రపంచంలో చేస్తున్న పనులన్నీ ప్రతి ఒక్కరూ ఎందుకు చేస్తున్నారు? బాధ్యతగా చేస్తున్నారా అంటే లేదు, బాధ్యతగా చేయడం లేదు. ఎవడు ఏ పని చేసినా అది తన కోసమే చేస్తున్నాడు అంటాడు. అప్పుడు భార్య ఆశ్చర్యపోతుంది, అదేంటి ఇప్పుడు నువ్వు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటావు కదంటే, పిల్లల్ని ప్రేమగా చూసుకోవడానికి పిల్లల కారణం కాదు, నేను కారణం. నా సంతోషం కోసం నేను వాళ్ళని ప్రేమగా చూసుకుంటా, నా బాధ్యత కాబట్టి నేను పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి అని ఎవడు చేయడు. పిల్లల్ని ప్రేమిస్తూ చూసుకుంటాడు. అదే విధంగా భార్యని భర్త ఒకరినొకరు, ఇక్కడ భార్య అంటే ఇద్దరు అనుకోండి, నేను మగవాణ్ణి కాబట్టి మగవాళ్ళ యాంగిల్లో చెప్తున్నాను అంతే. సో భార్య బాధ్యతగా చూసుకోవాలి కాబట్టి అంతే, బాధ్యతగా చూసుకోవాలి అని చూసుకుంటాడా వాడు? ప్రేమగా చూసుకుంటాడా? ఉత్త బాధ్యతగా చూసుకునేటట్టయితే వెళ్ళి తల్లిని కొట్టేసరా అంటే ఎందుకు కొట్టేసి వస్తున్నారు మన వాళ్ళంతా? ఇప్పుడు మీరు అందరూ కూడా హస్బెండ్స్ ఎలా పంపించారు అత్తగారుల మీదకి? సేమ్. దానికి కారణం ఏంటంటే అది బాధ్యతగా కొట్టాడా వాడు అమ్మని? భర్తలందరూ వెళ్ళేసి వాళ్ళ అమ్మల్ని బాధ్యత అని చెప్పి కొడుతున్నారా? కొట్టట్లేదు. ఎలా కొడుతున్నారు? నా భార్యని మంచి చేసుకోవాలి, లేకపోతే ఇంట్లోపల నా రోజులు గడవనీయదు అని చెప్పేసి వెళ్ళి తల్లిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటయ్యా అంటే, ఏదైనా ఆనందం నీ కోసం చేస్తున్నావు కానీ నువ్వు వేరే వాళ్ళ కోసం చేస్తున్నానని అబద్ధం చెప్తున్నావు. అది జవాబు దొరికేసింది. ప్రపంచంలో అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే నీ ఆనందము. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ ఆనందం వెతుక్కోవడం కోసం ఏంటంటే అది వేరే వాళ్ళ మీదకి తోసేస్తున్నావు. నేను నా భార్యను ఆనందంగా ఉంచడం కోసం అని చెప్పి నేను చేస్తున్నాను, నా పిల్లల్ని ఆనందంగా ఉంచడం కోసం నేను చేస్తున్నాను అంటావు. కానీ యాక్చువల్ గా అది కాదు. సో అందుకోసమనే బృహదారణ్యక ఉపనిషత్తు అనేది చాలా గొప్ప ఉపనిషత్తు. బృహద అంటే చాలా పెద్ద అరణ్యం, బృహత్ అరణ్యం, చాలా పెద్ద అరణ్యం. ఈ సంసారమే ఒక పెద్ద అరణ్యం. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం కానీ క్లుప్తంగా చెప్తున్నాను. సో ఏమవుతుంది దీనివల్ల? ఏమర్థమవుతుంది? చేసే ప్రతి పని కూడా నీ సంతోషం కోసమే చేస్తున్నావు కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల లోపల కూడా నువ్వు నీ భార్య కోసమో పిల్లల కోసమో ఇంకెవరి కోసమో చేయడం లేదు. చేస్తున్నాను అనుకుంటావు. నీ స్వార్థంలో కూడా నీ ప్రేమలో కూడా విపరీతమైనటువంటి స్వార్థం ఉంది.
నువ్వు చనిపోయినా నీ పిల్లల్ని కాపాడతావు. దానికి కారణం ఏంది? నీకు అది సంతోషాన్ని ఎక్కువ ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు అదే మనకు తుర్కాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసి హ్యాపీగా ఉంటారు. వాళ్ళు పెద్ద పిల్లలు పోతే ఎక్కువ పట్టించుకోరు, వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి అదేం పెద్ద లెక్కలేదు. సో వాళ్ళు ఇవాళ నుంచి పవిత్ర రంజాన్, పవిత్రమైనటువంటి పనులు చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో కాబట్టి మనకు ఇదే దురదృష్టం ఏమిటంటే, పరమ పాపాత్ములు ఎవరైతే ఉంటారో ఈ పరమ పాపాత్ములను కూడా మనము సహిస్తూ పక్కన కూర్చోబెడుతూ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతుంటే భరించాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, పాముకు పాలు పోసి పెంచుతున్నాం. సరే, ఏది ఏమైతేనేంటి, ఈ విధంగా మనము మన సంతోషం కోసమే ఈ ప్రపంచంలో అన్ని చేస్తున్నాం, కానీ దానికి వేరేదేదో కారణం చెప్తున్నాము అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ అర్జునుడిది పరిస్థితి కూడా అదే. తన సంతోషం కోసం అని చెప్పేసి ఎన్ని రకాల నీతులు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడికి. శ్రీకృష్ణ, వీళ్ళందరూ ఆతతాయిలు, అంటే క్షమకు అర్హత లేనటువంటి వాళ్ళు. అయినప్పటికీ కూడా నేను వాళ్ళని ఏం అనను, ఆతతాయిలను కూడా ఏమి అనను. ఒక్క నిమిషం, అందరినీ కూడా అన్మ్యూట్ చేసి తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఆతతాయిలని మనము క్షమార్హులు కాదు ఆతతాయిలు, కానీ మనం వాళ్ళని క్షమించి వదిలేద్దాం. ఎందుకంటే మనం మంచాలం కాబట్టి. మనలో లోభం కోసం అని చెప్పి ఇంతమందిని చంపడం తప్పు కదా కృష్ణ. ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు. తను ఇక్కడ ఆలోచిస్తున్నది ఏంటంటే, తనకు నచ్చని పని చేయడానికి ఇష్టపడడం లేదు. వచ్చేసాం మనం ఇప్పుడు సరి అయిన వైరాగ్యం దగ్గరికి వచ్చాం. వైరాగ్యం గురించి గత 3 వారాలుగా తెలుసుకుంటున్నాం. 4వ వారం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, నిజమైన వైరాగ్యం గురించి తెలియాలి. కొంతమంది ఏంటంటే ఒక పని చేయడం వల్ల వచ్చే కష్టం వల్ల వదిలేస్తారు. మాకు తెలిసిన మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి, ఒక ఆమె చాలా తెలివైన ఆమె, నాకు కజిన్ అవుతుంది. ఆ అమ్మాయి ఎంసెట్ రాయడానికి భయపడింది. నేను చెప్తున్నది ఎప్పుడు 30 ఏళ్ల కింద, 20-30 ఏళ్ల కింద ఎంసెట్ రాయడానికి భయపడిందంటే ఆ ఎంసెట్ అంత ఇంపార్టెంట్ కాదు లేని పక్కకి వెళ్ళిపోయింది. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, జనాలు కష్టంగా ఉన్న పనులు వదిలేస్తారు. ఇప్పుడు చాలా మంది పారాయణాలకు వాటికి వీటికి వెళ్తారు. నిజమైనటువంటి సంతోషం కలిగించేటటువంటి, నిజమైనటువంటి పరిణతి కలిగించేటటువంటి ప్రవచనాలకు, తర్వాత ఆలోచనతో చేసే పనులకు దూరంగా ఉంటారు. హడావిడిగా చేసే దర్శనాలకు, వేరే వాళ్ళని తొక్కుతూ తన్నుతూ, మొన్న శివరాత్రి నాడు ఎంతమంది వెళ్ళిపోయారు శివరాత్రి అక్కడ చూడడానికి. గుంపులుగా ఎంతమంది వెళ్ళిపోయారు. ఎంతమంది అటెండ్ అయ్యారండి ఆ రోజు? చాలా మంది వెళ్ళిపోయారు కదా, చాలా మంది. బాగా జరిగింది ఆ రోజు, మంచిగా బోల్డ్ అంత మంది వచ్చారు. భక్తులందరూ కూడా కిటకిట లాడిపోయారు. సో ఎందుకంటే మేము వెళ్ళలేదు. బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, జనాలు అటువైపు వెళ్తారు. కానీ దేవుడు మనకు బుర్రనిచ్చాడు కదా, ఆలోచననిచ్చాడు కదా. సో ఎందుకు ఇచ్చాడు? కేవలం మనుషులకే బుర్రనిచ్చాడు కాబట్టి మనుషులు ఏంటంటే ఆలోచన ద్వారా భగవంతుని చేరుకోవాలి. సో కాబట్టి కర్మ సన్యాసమా, కర్మ త్యాగమా? మళ్ళీ మొదటికి వచ్చాం. ఎటుపోయినా అటుపోయినా మళ్ళీ మొదటికి వస్తాం. కర్మ సన్యాసము అంటే ఏంటంటే, ప్రతి కర్మ లోపల కూడా, ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసి, లేటుగా జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే. సో మీ ఓపికకు నేను మెచ్చుకోవాలని నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది, ఎంత ఆనందపడుతున్నాను. సో ఇక కర్మ అనేటటువంటిది కష్టం కదా అని చెప్పేసి కొంతమంది సన్యాసం తీసేసుకుంటారు, బట్టలు వేసేసుకుంటారు, అడుక్కు తింటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే పని లేదు. అందుకని ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్మ హ్యాపీగా వాళ్ళు వదిలేసేసి ఓ దగ్గర కూర్చుంటారు. అంటే కర్మకు భయపడి కూర్చుంటారు. మనం అది కామ్చోర్ సినిమా వచ్చింది, దాని తెలుగులో ఏంటది? తెలుగులో చంద్రమోహన్ది ఏం సినిమా అది? శుభోదయం. రాయైతే మిరా దేవుడు హాయిగా ఉన్నాడు జీవుడు అని ఉంది కదా, ఆ సినిమా అన్నమాట. ఆ సినిమా లోపల వాడు పని దొంగతనం వల్ల కొంతమంది ఏం చేస్తారు, వాడు సన్యాసంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఆ సినిమా లోపల చూస్తాడు వాడు ఒకసారి, సన్యాసులు అందరూ భిక్షకి దానికి వెళ్ళినప్పుడు అన్ని రకరకాల భోజనాలు వాళ్ళకి పెట్టడం చూస్తాడు. చూసి మై గాడ్, పని చేయకుండా ఇంత తినొచ్చా అని చెప్పేసి వాడు అసలే బద్దకిష్టి. వాడు ఏం చేస్తాడు, పోయి సన్యాసంలో శుభబ్రహ్మాశ్రమంలో జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ పొద్దున 4 o'clock లేపుతారు. 4 o'clock లేపగానే వాడు ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఇంత పొద్దున్నే లేపారు వాళ్ళు అంటే, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి మన పనులు అని. భోజనం కూడా ఇంత 2 రోటీలు ఇచ్చి ఊరుకోబెడతారు. ఇదేమిటి అంటే, ఇలాగే ఉంటుంది ఇక్కడ భోజనం అంటే. మరి అదేమిటి అక్కడ పంచభక్ష అవన్నీ ఉండవు, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు భిక్ష, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాం మనం భిక్షకి అనగానే హడిల్లిపోతాడు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే, కొంతమంది
పనిలో ఉన్నటువంటి కష్టం వల్ల కొంతమంది సన్యాసం తీసుకుంటారు. కాబట్టి అది సన్యాసం కాదు మొదటిది. రెండవది ఏంటి, ఏ కర్మ చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. ఒక్కసారి వెనక్కి వద్దాం. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని మనకు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నిత్య కర్మలు అంటే మనం పొద్దున లేవడము, దేవతార్చన చేయడము, సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం చేసుకోవడము, తర్వాత పిల్లల్ని పెంచడము, ఆఫీస్కి వెళ్ళడము, ఇంట్లో గృహిణి అయితే తన గృహిణి బాధ్యతలు చేయడము, ఇవన్నీ కూడా నిత్య కర్మలు. నిత్య కర్మల వల్ల ఎటువంటి పుణ్యము రాదు, కానీ చేయకపోతే పాపం వస్తుంది. కళ్యాణి గారు మీరు డౌన్ ఇది పెట్టారు, ఒక్కసారి ఎందుకో చెప్తారా? థమ్స్ డౌన్ పెట్టారు, ఎందుకో చెప్తారా? కళ్యాణి గారు చేయకూడదు సార్, కొంచెం బ్రేక్స్ వస్తున్నాయండి. బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా అందరికి? వాయిస్ బ్రేక్ బాగుంది. ఆవిడదే బ్రేక్ అవుతుంది, మీది కాదు. ఓకే. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆ విధంగా కొంతమంది ఏమో ఉత్తగా నిత్య కర్మలు తప్పకుండా చేస్తారు. ఆ నిత్య కర్మల వల్ల ఎటువంటి పుణ్యము రాదు. వాళ్ళు పిల్లలకు వంట వండుతారు, పిల్లలకు డబ్బాలు కట్టిస్తారు, వాళ్ళు చక్కగా భర్తకు కావాల్సిన ఆఫీస్కి వెళ్ళేటటువంటి వస్తువులన్నీ కట్టిస్తారు. వీటన్నిటి వల్ల పుణ్యం రాదు. వాళ్ళు ఇవన్నీ నిత్య కర్మల కిందకి వస్తాయి. నైమిత్తిక కర్మలు అంటారు. నైమిత్తిక కర్మలు అంటే పితృకార్యాలు, తర్వాత మనం పండగలకు చేసేటటువంటివి. పండగలకు ఇల్లంతా అలంకరిస్తాము, గొబ్బెమ్మలతోటి బయట ముగ్గులు పెడతాము. ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు. ఒక నిమిత్తం వల్ల చేసేటటువంటి కర్మలని నైమిత్తిక కర్మలు అని చెప్పేసి అంటారు. నైమిత్తిక కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. అయితే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ప్రతి ఒక్కరు చేసి తీరవలసిందే. మనం భగవద్గీత మొత్తము నేర్చుకున్నది ఏంటంటే నిత్య కర్మ, నైమిత్తిక కర్మ యూ కెనాట్ అవాయిడ్ ఇట్ ఆల్. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు చేసి తీరవలసిందే. ఏ మొదలేయమని చెప్పింది భగవద్గీత? కామ్య కర్మలు ఖచ్చితంగా వదిలేయాలి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎన్నిసార్లు చెప్పాడు. కానీ మనం చేస్తున్న కర్మలన్నీ కూడా కామ్య కర్మలు కాదని అంటారా? ఎవరైనా చెప్పండి ఒక్కసారి, ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు. కామ్య కర్మలు అంటే కరెక్ట్ సార్, అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తో చేసేవన్నీ కామ్యకర్మలు. చేసేవి కామ్యకర్మ. సో కాబట్టి కోరికతో చేసే ప్రతి ఒక్కటి కూడా కామ్యకర్మే, కోరికతో చేసేవి. అయితే మనం చేసేటటువంటి కర్మలు ఎక్కువ శాతం కామ్యకర్మలే ఉంటాయి. కానీ నిజం చెప్పాలి అంటే మనం కామ్యకర్మలని వదిలేయాలి. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసి. కామ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి వదిలేయాలని చెప్పేసి భగవద్గీతలో మనకు చెప్పాడు ఆయన చాలా సార్లు. ఎందుకు? కామ్యకర్మల లోపల అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము ఉంటాయి అర్జున. కాబట్టి ఏంటంటే నువ్వు కోరిక లేకుండా పని చేసినట్టయితే ఆ రెండు దోషాలు వస్తాయని తెలియదు, ఆ రెండు దోషాలు వస్తాయన్నటువంటి బెంగ లేదు అని చెప్పేసి చెప్పాడు. ఇవి తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం అంటే తెలియని వాళ్ళు ఒకసారి అడగండి. కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఒకసారి అడగండి, చెప్తారు. తెలియకపోతే తెలిస్తే ఓకే. తెలీదు గురుగారు. ఏదైనా పనిని కోరికతోని మనం చేస్తే రెండు రకాల దోషాలు వస్తాయి. చెప్పండి, ఎవరైతే అడిగారో తెలియదు అన్న వాళ్ళు ఒకసారి నేను అన్న మాటను రిపీట్ చేయండి. ఏదైనా పనిని కోరికతో చేస్తే రెండు రకముల దోషములు వస్తాయి. చెప్పండి. ఏదైనా పని మేము కోరికతో చేస్తే రెండు రకాల దోషములు వస్తాయి. కరెక్ట్, రెండు రకాల దోషాలు వస్తాయి. ఆ రెండు రకాల దోషాలు ఏంటంటే నీ పని అవ్వకపోవడము, లేదా నీ పని రివర్స్ అవ్వడం. చెప్పండి. ఆ రెండు దోషాలు ఏమంటే పని అవ్వకపోవడము, పని రివర్స్ అవ్వటం. అది. సో ఇప్పుడు కామ్యకర్మలకు ఈ ఫలితం ఉంటుంది. అయితే కామ్యకర్మలు కూడా చాలా స్థిరంగా చేసి చాలా అద్భుతంగా చేసే వాళ్ళు కొంతమంది. ఒక్క నిమిషం, ఒక ముగ్గురిని అన్మ్యూట్ చేయాలి నేను. సో ఇక్కడ మనం ఏంటి, కోరికతోనే కదా చేస్తారు, చేయకూడదని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కోరిక కోసం చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పాడు కదా. సో కాబట్టి కోరికతోటి ఏ పని చేయకూడదు అన్నటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నమాట. అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా ఇప్పుడు? అర్థమైందండి.
సో కాబట్టి ఏ పని కూడా కోరికతో చేయకూడదు, ఏ పని కూడా కోరికతో చేయకూడదు. చేస్తే ఆ పని అవ్వకపోవడము లేదా ఆ పని రివర్స్ అవ్వడము జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు మనము ఏవి త్యాగం చేయాలి? ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటి? ఓ మహానుభావుడా, ఓ శ్రీకృష్ణ, శ్రీకృష్ణుని మహాబాహో అన్నాడు, కేశి నిషూదన అన్నాడు, ఇంకోటి ఏంటి హృషికేశ అన్నాడు. సో ఇలా 3 భార్గవి సింహాద్రి గారు మీరు మాటకి వెళ్ళిపోయి వస్తున్నారండి. మిమ్మల్ని ఎన్నిసార్లు అన్మ్యూట్ చేశానో నాకు లెక్కలేదు ఇవాళ. లేదు సార్, ఏదో నాది నెట్ ప్రాబ్లం అనుకుంటాండి. లీవ్ అవ్వకోకుండానే దానికదే అన్మ్యూట్ అయిపోతుంది, అది మ్యూట్ లో పడుతుందండి. ఏదో నెట్ ప్రాబ్లం అనుకుంటాను. అదే చూస్తున్నాను, ఎందుకంటే నేను చాలా సార్లు అన్మ్యూట్ చేశాను. సరే ఓకే, ఇంకొక అన్మ్యూట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మళ్ళొకసారి రివిజన్ చేసుకుంటే, పనులు అనేటటువంటివి ధర్మబద్ధంగా చేసేవి మాత్రం 2 రకాల పనులు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, అంతే. ఇవి మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నిత్య కర్మలని నైమిత్తిక కర్మలని వదిలేసి సన్యాసం తీసుకుంటాడు ఎవడైతే, వాడు బద్ధకిష్టి. అది నిజమైనటువంటి సన్యాసం కాదు. ఇక రెండవది, పని లోపల కష్టం ఉందని చెప్పి కొన్ని పనులు వదిలేస్తాం మనం. పని లోపల కష్టం ఉండడం వల్ల కొంతమంది వదిలేస్తారు పని. ఉదాహరణకి మొదటిదేమో బద్ధకిష్ల గురించి, దాన్ని వదిలేసేయండి, బద్ధకిష్లది. ఓకే, రెండవది ఏంటంటే బద్ధకిష్ల గురించి కాదు, పని కొద్దిగా కష్టం అనిపిస్తే వదిలేస్తారు. ఉదాహరణకి ఒక 4 వారాలు సంస్కృతానికి వస్తారు, తర్వాత మా వల్లే కాదులే, పారాయణమే బెటరు, బండ పారాయణాలు ఉన్నాయి కదా, బండ గొంతులు వేసుకొని హడావిడిగా చదివేవి అవి బెటర్లే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎంతో కొంత దేవుడు ఎంత ఇస్తే అంత మాకు అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో పనులు అది సన్యాసం కిందికి వస్తుందా? ఎవరైనా చెప్పండి. పని లోపల కష్టం ఉంది అని చెప్పేసి సన్యాసం కిందికి వచ్చేవాళ్ళు, ఇది రాసుకోవాలి మీరు, ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. సో 2 రకాల పనులు రావని చెప్పి తెలుసుకున్నాం. మొదటిదేమో బద్ధకిష్లు, పనులు వదిలేసి వెళ్ళిపోవడం, కామ్చోర్ సినిమా లాగా. రెండోదేమో పని లోపల ఉన్నటువంటి కాంప్లికేషన్. ఉదాహరణకి మీకు నేను చెప్పాను, నోట్స్ రాసుకోండి అని చెప్పాను. ఆనెస్ట్లీ చెప్పడం, మీరు పడుకుని వింటుంటే ఆనందంగా ఉంటుందా, నోట్స్ రాసుకుంటే ఆనందంగా ఉంటుందా చెప్పండి? వింటే ఆనందంగా ఉంటుంది సార్. కానీ నోట్స్ రాసుకోరు, చాలా మంది నోట్స్ రాసుకోరు. ఎందుకు నోట్స్ రాసుకోరు అంటే అది కష్టమైన పని. ఏదో వింటే సగం వింటాం, సగం ఎంతో కొంత మంచి మాటలు వెళ్తాయి లోపల, కానీ వినే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నోటుకు పెట్టుకుని రాసుకునే వాళ్ళు ఉండరు. నేను షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలకు వెళ్తునేవాడిని, ఇండియాకి వచ్చిన కొత్త లోపల అందరి ప్రవచనాలకి వెళ్తునేవాడిని. అప్పట్లో తెలియదు కదా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా. ఆ టైం లోపల నేను ప్రతి దానికి నోట్స్ రాసుకునేవాడిని. నేను ఇప్పటికీ కూడా ఆ నోట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను అన్ని కూడా మళ్ళీ ఆ నోట్స్ మొత్తాన్ని డిజిటైజ్ చేశాను తెలుసా, కంప్లీట్ గా అన్నింటినీ కూడా మళ్ళీ నేను స్కాన్స్ తీసి పెట్టుకున్నాను అన్నింటినీ. సో నోట్స్ రాసుకోవడం తప్పనిసరి. ఏది విన్నా ఒక కొత్త పాయింట్ వచ్చింది అంటే నేనైతే తప్పకుండా రాస్తాను సార్. ఎన్ని పాయింట్లు నాకు నేను మీ గురించి అనడం లేదు, ఇన్ జనరల్ రాయని వాళ్ళ గురించే చెప్తున్నాను ఎప్పుడైనా. సో కాబట్టి ఏమవుతుంది, మనకు పని లోపల అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడు, సన్యాసము త్యాగస్య, త్యాగం యొక్క తత్వం అంటే దాని యథార్థ స్వరూపం వేదితుం ఇచ్చామి, తెలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సన్యాసం ఏంటి, త్యాగం ఏంటి, అది తెలుసుకోవాలని ఉంది నాకు. కేశి నిషూదన, ఋషికేశ, మహాబాహో అని చెప్పేసి 3 సార్లు పొగిడారు ఆయన. ఆ 3 సార్లు పొగడడానికి అర్థం ఈ వారం తెలుసుకుందాం అనుకున్నాము, సరే వచ్చే వారం తెలుసుకుందాం. ముందు ఈ వైరాగ్యంతో ఇంకొకసారి అర్థం చేసుకుందాం. పని చేయడానికి ఇష్టపడకుండా కొంతమంది బద్ధకంతో ఉంటారు, తాగొచ్చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, అదొక టైప్. సెకండ్ కేటగిరీ ఏంటంటే పని కష్టంగా ఉంటుందని చెప్పి చెయ్యరు. ఇప్పుడు సంస్కృతం వింటున్నారు, 2 క్లాసులు అర్థమయ్యాయి, 3వ క్లాస్ నుంచి కష్టం, ఎందుకు లేదు అని చెప్పి కొంతమంది మానేస్తారు. కొంతమందికి ఏంటి, ఏదో ఒక కారణం చెప్పేసి ప్రవచనాలు మామని చూస్తారు. మా అత్తగారికి బాలేదు, మా అమ్మగారికి బాలేదు, ఈయన పెద్దవాడు, ఆయన పెద్దవాడు అని ఇలాంటి మాటలు చెప్పుకుంటూ కొంతమంది మానేస్తారు. ఏం పెద్ద వీళ్ళెళ్ళి చేసి అంత చేసేదేమి ఉండదు, కానీ ఏదో ఒకటి చెప్పి మా అత్తగారికి సేవ నేనే చెయ్యాలండి అని చెప్పేసి అంటారు. అక్కడ అత్తగారు ఏమో ఒక నీళ్ళు ఇవ్వవే అని చెప్పి గోడ చేస్తుంటే నీళ్లు కూడా ఇవ్వరు, కానీ అందరితోనే చెప్పేది. అందుకే చాలా మా అన్నయ్య వచ్చేవాడు, మా అన్నయ్య బాంబే నుంచి అమ్మకు బాలేదు అని చెప్పేసి వచ్చేవాడు హైదరాబాద్ కి. వచ్చినప్పుడు ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు అమ్మ దగ్గర ఉండేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు, వాడి పనులన్నీ చేసుకునేవాడు. వేరే ఊర్లో ఉండేవాడు అంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ లో బోల్డ్ పనులు ఉండేవి, భార్య పిల్లల పనులు కూడా చాలా పెండింగ్ ఉండేవి, అవన్నీ చేసుకునేవాడు. వాడు ఫోన్ లో మాట్లాడేటప్పుడేమో
क्या करूं साहब माँ का तबीयत बिल्कुल ठीक नहीं है क्या करूं హైదరాబాద్ ఆయా హూ ఇసిలియే అని చెప్పేవాడు అందరితోటి. మా అమ్మ ఆరోగ్యం బాలేదు ఏం చేయాలి కష్టంగా ఉంది అందుకే నేను హైదరాబాద్కి వచ్చాను అని చెప్పేవాడు. తప్పని అనడం లేదు, ఇక్కడ మనిషి మెంటాలిటీ గురించి చెప్తున్నా. మనిషి అందరూ అంటే మా అన్నయ్య మీ అన్నయ్య కాదు, ఇక్కడ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అంతే. జనరల్లీ ఏంటంటే జనాలు వారికి నచ్చిన పనులు చేస్తారు, నచ్చని పనులను వదిలేస్తారు, కష్టమైన పనులను కూడా వదిలేస్తారు. కష్టం ఒక పని లోపల కష్టం ఉంది అంటే చలో పోనీ అని చెప్పి వదిలేస్తారు. సో ఈ రెండు కూడా సన్యాసం కాదు. సన్యాసం పని వదలడము సన్యాసం కాదు అనే విషయాన్ని మనం అసలు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? పని వదలడము సన్యాసము కాదు. దానికి రెండు ఉదాహరణలు చెప్తాను. ఇక మూడవది ఏంటంటే ఈ సంసారంలో కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత సడన్ గా ఇంకా నాకు 28 ఏళ్ళకి పెళ్ళి అయింది అనుకుందాం, 35 ఏళ్ళకి నా లోపల వైరాగ్యం వచ్చేసింది. ఇదంతా కూడా భ్రమ అని చెప్పేసి వైఫ్ ని పిల్లల్ని అడ్డదారిగా వదిలేసేసి వెళ్ళిపోవడం. ఇది సన్యాసం, ఇది కూడా సన్యాసం అనిపించుకోదు. క్లియర్? బాధ్యతలు వదిలేసేసి వెళ్ళడం అనేటటువంటిది సన్యాసం అనిపించుకోదు. ఇంకొక పని ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్నా నేను బాధ్యతగా, కానీ ఈవెన్ నిత్య నైమిత్తిక కర్మలు కూడా కర్మలే కదా. ప్లీజ్ ఇది కష్టమైన పాయింట్, కొద్దిగా పట్టుకోండి, ఇలా గట్టిగా పట్టుకొని వినండి. నిత్య నైమిత్తిక కర్మలు కూడా కర్మలా లేకపోతే వేరే ఏమన్నా అవి? కర్మలే. వాటికి కూడా ఫలితం ఉండాలి కదా. యాక్చువల్ గా మనకి ఏంటి, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇది మన అందరికీ తెలిసినటువంటి న్యూటన్. అది మన బాధ్యత కదా, అది ఎవరి కోసం చేసింది కాదు కదా. కరెక్ట్. ఈవెన్ బాధ్యత కూడా పనే కదా. మీరు చేసేటటువంటి ప్రతి పనికి ఒక రివర్స్ యాక్షన్ ఉంటుంది. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉండి తీరుతుంది. ఎందుకంటే సృష్టి లోపల ఎలా ఉంటుందంటే ఏ పని చేసినా రివర్స్ అయ్యేది దానికి సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు ఒక బంతిని గోడకేసి కొడితే అది మళ్ళీ మనకు వస్తుందా రాదా? వస్తుంది కదా. అదే విధంగా నిత్య నైమిత్తిక కర్మలు కూడా చెయ్యడం తప్పదు అని చెప్పేసి కంపల్సరీ అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కానీ కర్మే కదా. ఒకసారి ఆలోచించండి, కర్మే కదా. నేను నిత్య కర్మలు సంతోషంగా చేస్తున్నాను, నైమిత్తిక కర్మలు సంతోషంగా చేస్తున్నాను. నైమిత్తిక కర్మలు అంటే పితృకార్యాలు నా బాధ్యత చేస్తున్నాను. కానీ పితృకార్యాలు చేస్తే ఎంత పుణ్యమో తెలుసా మీ అందరికీ? పితృకార్యాలని నేను ఏమన్నా అని చెప్పండి. మొన్న చెప్పాను ఒక మాట, ఎవరైనా చెప్పగలరా? పితృకార్యాలను ఏమంటారు అని చెప్పాను. యజ్ఞమే. ఎలాంటి యజ్ఞం? యజ్ఞం కన్నా గొప్పదని చెప్పారు సార్. కరెక్ట్. దాన్ని ఏమంటారు? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సరు. దాన్నే పదంలో చెప్పలేదు, కరెక్ట్ పదం చెప్పలేదు. పితృయజ్ఞం కదా సార్. పితృయజ్ఞం అంటారా? ఇంకెవరైనా దీన్ని బట్టి ఎవరో చెప్పారు. చక్రలక్ష్మి గారు చెప్పండి, ఏమన్నారు? పితృమేధం అంటారు. పితృమేధం. అశ్వమేధ యాగం చేసినంత సమానమైనటువంటి ఫలితము పితృయజ్ఞం వల్ల కలుగుతుంది. సో వద్దన అనుకున్నా కూడా నీకు మంచి ఫలితం వస్తుంది. సో ఇది ఇక్కడ దిస్ ఈస్ సంథింగ్ ఇప్పటి వరకు చెప్పను ఒక రహస్యం. నిత్య నైమిత్తిక కర్మలు నీ బాధ్యత. ఇది రాసుకుంటారా అందరూ దయచేసి? నిత్య నైమిత్తిక కర్మలు మన బాధ్యతలు అయినప్పటికీ కూడాను వాటిని సక్రమంగా చేస్తే సరైనటువంటి ఫలితాలు ఇస్తాయి. రాసుకోండి. రాసుకున్నాక చెప్పండి. పెన్ను పేపర్ లేని వాళ్ళు ఎంతమంది అండి ఇది లోపల? పెన్ను పేపర్ కొనుక్కోలేని స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? టెలిగ్రామ్ వాడు మళ్ళీ ఒక జలకిచ్చాడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. సరే, అయితే ఒక్కసారి మళ్ళీ వినండి.
చాలా మంది డౌన్వర్డ్ యారో పెట్టారు. లక్ష్మీ గోవిందలూరు గారు వినిపించటం లేదా? టెలిగ్రామ్ వాడు మళ్ళీ ఇచ్చినట్టున్నాడు. వినిపిస్తుందా ఇప్పుడు? గ్రూప్ లో ఖచ్చితంగా టెలిగ్రామ్ హలో హలో కొంతమంది జాయిన్ అయినట్టున్నారు. ఇప్పుడే వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది నెట్. అదే కొంతమంది జాయిన్ అయినట్టున్నారు. సరే, ఒక పని చేద్దాం, ఒక 5-10 నిమిషాలు చెప్పుకుని ముగించుకుందాము. ముఖ్యమైన విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రియల్లీ సారీ. నేను ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఇస్తాను. రేపటి నుంచే మనకు కొత్త మెథడ్ లో మనం వెళ్ళిపోతాం. ఓకేనా? కాస్త రేపటి నుంచి మనం చూద్దాం. ఎప్పుడు మనకు టెలిగ్రామ్ వాడు ప్రాబ్లం ఇచ్చినా ఓకే, మనం కొత్త లింక్ లో జాయిన్ అవుదాం. నేను కొత్త లింక్ రేపటి నుంచే నేను ఇస్తాను. ఓకే, అందరూ ఒకసారి ఎవరైనా గ్రూప్ లో మెసేజ్ పెట్టగలరా జాయిన్ ఫాస్ట్ అని? అందరూ బిజీగానే ఉన్నారు. ఓకే, వినిపిస్తుందా గొంతు? 36 వచ్చేసి అదే జనాలంతా కూడా మళ్ళీ అంటే క్షణం టైం దొరికినా జనాలు లాగౌట్ అయిపోతున్నారు. మరి ఇది నాకు తెలియదు సార్. ఎంత ట్రై చేసాం సార్, యాప్ నుంచి బయటకు వచ్చాం, స్విచ్ ఆఫ్ చేసాం. సార్ తిరుగుతా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ బాగానే చాలా హ్యాపీ. కరెక్ట్ అదే కదా, రీస్టార్ట్ చేసి మళ్ళీ ఆన్ చేసిన. కరెక్ట్ నిజమే, అందరికి అట్లాగే ఉంది. సరే, ఇంకొక 5 నిమిషాలు చెప్పుకొని, పాపం చాలా మంది సగానికి సగం 1/3 వెళ్ళిపోయారు, 2/3 వెళ్ళిపోయారు. సరే, చిన్న మాటలు చెప్పుకుని ముగించుకుందాం. ఇవాళ అర్థాంతరంగా ముగించద్దు కాబట్టి ఏదో ఒకటి చెప్పుకుని ముగించుకుందాం. సో పనులు 4-5 రకాలు. మొదటిది ఏంటంటే పని అంటే భయపడి పని చేయకపోవడం ఒకటి, అలసత్వంతో పని చేయకపోవడం ఒకటి, మూడోది ఏంటంటే అసలు వైరాగ్యం వచ్చేసి వెళ్ళిపోవడం ఒకటి మధ్యంతరంగా. నాలుగవది ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తాయి. ఆలోచించి కొంతమంది ఏంటంటే అసలు కర్మలే చేయకుండా ఉంటే బెటర్ కదా. అర్థమైందా ఈ పాయింట్ నేను అన్నది? నిత్య నైమిత్తిక కర్మలు అంటే మనం డైలీ చేసే కర్మలు కూడా, బాధ్యతగా చేసే కర్మలు కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తాయి. అర్థమైందా? వినిపించిందా? కనీసం వినిపించిందని చెప్పండి చాలు. వినిపిస్తుంది సార్. ఒక డౌట్ సార్, అంటే మీరు సగంలో అయిపోయింది కదా సార్ ఇందాక. సంసారంలో మధ్యలో వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయేది కరెక్ట్ కాదు అనుకునేది, వైరాగ్యం వస్తోంది కదా. వస్తుంది కానీ అది మంచిది కాదు కదా. వైరాగ్యం వచ్చినా కూడా ఏం చేయాలి? ఇందులో దిగినందుకు అని చెప్పి ఆ బాధ్యతను చక్కగా చేసి అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు అర్జునుడి విషయంలో జరిగింది అదే కదా. వైరాగ్యం వచ్చింది వస్తే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? థ్యాంక్స్, నీకు వైరాగ్యం వచ్చింది అని చెప్పేసి అనలేదు. అతను ఏం చేశాడు? లేదు, నువ్వు పని చేసి తర్వాత వైరాగ్యానికి వెళ్ళు అన్నాడు. సో పని చేయడం అనేది కంపల్సరీ. ఆ వైరాగ్యం రకరకాల కారణాల వల్ల రావచ్చు, ఏ కారణమైనా కూడా కావచ్చు. సో ఇక్కడ అర్జునుడికి వచ్చింది ఏంటంటే మోహం ద్వారా వచ్చింది. మోహం, బంధుప్రీతి ద్వారా వచ్చినటువంటి వైరాగ్యం. రియల్ గా వచ్చే వైరాగ్యం అయితే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు, ఇంకా వెళ్ళిపో మనసు తిని వీటి మీద. హలో
తొమ్మిది. వినిపిస్తోందా? వినిపిస్తోందా? సార్ ఇక నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు అందరికీ? జస్ట్ మాట్లాడకుండా చెప్పండి చాలు, జస్ట్ అంతే. నేను కనిపిస్తున్నాను, నేను ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మీరు స్పీకర్లో పెంచుకోవాలండి. అందరికీ లో వాయిసే వస్తుందా? ఎవరిది వారు స్పీకర్లో సౌండ్ పెంచుకోండి, ఎవరిది వారు స్పీకర్లో సౌండ్ పెంచుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనము కొన్ని రకాల విషయాలని తెలుసుకున్నాం. మొదటిది ఏంటంటే ఒక పని అంటే బద్ధకంతో వదిలేయడం. రెండవది ఏంటంటే ఒక పని అంటే భయంతో వదిలేయడం. కొంతమంది ఏమో చిన్నతనంలోనే వైరాగ్యం రావడం, కానీ వాళ్ళు కూడా బాధ్యత వదిలేయదు. చిన్నతనంలో అంటే పెళ్ళికి ముందు అది వేరు, కానీ ఒకసారి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని వదలాల్సినటువంటి ఇది లేదు వాళ్ళకి, వదలకూడదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అది వదలకూడదు. కాబట్టి అది. ఇక నాలుగవది ఏంటంటే, నాలుగవది మోస్ట్ ఇంపార్టెంట్, అది చెప్పుకుని మనం ఆపుకుందాం. నాలుగవది చాలా ఇంపార్టెంట్. నాలుగవది ఏంటి అంటే, ఒక్క నిమిషం, ఇందులోపల అడ్మిట్ ఆల్ ఏదైతే ఉందో అది మనము తీసేసేయచ్చు ఫ్యూచర్లో. సో అందరూ ఒక్కసారి జాయిన్ అవుతే బాగుంటుంది. ఇందాక పెట్టి కూడా 15 నిమిషాలు అయింది. అందరూ లేట్గా, ఇందులో కూడా లేట్గా జాయిన్ అవుతే ఎట్లాగా? సో అదిగో ఇంకా వీళ్ళందరినీ నేను యాడ్ చేసుకుంటూ కూర్చుంటా. సో పనులన్నీ కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. నిత్య నైమిత్తిక కర్మలు గొప్పవి, కానీ అవి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ నిత్య నైమిత్తిక కర్మలను కూడా వదిలేస్తే మంచిదని కొంతమంది వదిలేస్తారు. సో అదే అన్నమాట ప్రాబ్లం ఏంటంటే,
చాలామంది బద్ధకంతో వదిలేస్తారు, చాలామంది ఏమో పనిలో ఉన్న కష్టాన్ని చూసి వదిలేస్తారు, కొంతమంది ఏమో పని చేస్తూ చేస్తూ మధ్య లోపల వైరాగ్యం వచ్చేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలనేవి కూడా నా బాధ్యతగా చేస్తున్నప్పటికీ కూడాను నాకు పుణ్యం అయితే వస్తుంది కదా, ఆ పుణ్యమో పాపమో ఏదో ఒకటి వస్తుంది. ఎంత కాదన్నా ఒక పుణ్యం ఒక పాపం. ఉదాహరణకి వంట చేస్తున్నాను, వంట చేస్తున్నప్పుడు పంచశూనాలు అని చెప్పేసి పాపం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళాను, మంచి పనే, అది నా బాధ్యతగానే చేశాను, నైమిత్తిక కర్మ. పుష్కరాలకు వెళ్ళాను, నైమిత్తిక కర్మ. కానీ అక్కడ కూడా నాకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. నేను నీళ్ళల్లో కాళ్ళు కడుక్కున్నాను, లేదా స్నానం చేయకుండా పుష్కరంలోకి దిగాను. సో అది కూడా నాకు చెడు చేసేటటువంటి అవకాశం ఉంది కదా. సో ఈ విధంగా ఏంటంటే అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే ఈ పనులన్నీ కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి, పనులన్నీ కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఏం చేయాలి, ఖచ్చితంగా పనులని వదిలేయాలి అని చెప్పేసి ఇలా కూడా కొంతమంది వదిలేస్తారు. సో ఇవాళ మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఒకసారి మళ్ళీ చెప్తాను. త్యాగం అంటే నిజంగా ఆలోచన వచ్చి, ఇది సన్యాసం అంటే నిజంగా ఆలోచన వచ్చి, నిజంగా మెచ్యూరిటీ వచ్చి పనులు వదిలేయడం. కానీ చాలామంది ఏం చేస్తారంటే అలా వదలరు వాళ్ళు, చాలామంది అలా వదలరు. నిజమైనటువంటి వైరాగ్యం రాకముందే వాళ్ళు వదిలేస్తారు, నిజమైనటువంటి వైరాగ్యం వాళ్ళకు రాదు. ఆ నిజమైనటువంటి వైరాగ్యం రాకుండా వాళ్ళు పనులను వదిలేస్తారు. నిజమైన వైరాగ్యం వచ్చి వదిలేయడం అది వేరు, కానీ అది కూడా నిజమైనటువంటి వైరాగ్యం వచ్చింది అంటే వాళ్ళు ఎప్పుడు వదిలేయాలి పనులు, ఎప్పుడైతే వాళ్ళు గృహస్థాశ్రమంలోకి రారో. కానీ గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు వైరాగ్యం వచ్చిందని వదిలేస్తే కుదరదు. అప్పుడు ఆల్రెడీ మనం కొంత బాధ్యత తీసుకున్నాం, కొంత కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆ కమిట్మెంట్ అయ్యే వరకు కనీసం వెయిట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎలా పడితే అలా వదిలేసేది సన్యాసం కాదు. మెచ్యూరిటీతో వచ్చి ఇక నాకు ఏ కర్మలు లేవు అని చెప్పేసి చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ అంటే ఇక నేను ఏ పని చేయవలసినటువంటి అవసరం లేదు నాకు ఇంకా అని చెప్పేసి సన్యాసం పూర్తి స్థాయిగా ఈ ప్రపంచం అంతా కూడా ఏదైతే ఉందో ఈ ప్రపంచం అంతా కూడా అసత్యము, నేను చేయవలసినది కేవలం నిర్లిప్తంగా అలా ఉండడము. అప్పుడు ఇక వాళ్ళకి ఏ పనులు ఉండవు, భోజనం తినడము పడుకోవడం తప్పితే సన్యాసులకు ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళకి ఇంకా ఎప్పుడెప్పుడు మనం పడిపోతామా అని ఎదురు చూడడం తప్పితే ఇంకా వాళ్ళకి వేరే పనులు ఏమీ ఉండవు అన్నమాట. సో కాబట్టి అట్లా ఉన్న వాళ్ళ సంగతి ఓకే, కానీ అలా లేని వాళ్ళ సంగతి ఏంటి? అలా లేకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమందికి బద్ధకంతో కానీ, కొంతమంది ఏమో పని కష్టమైందని కానీ, కొంతమంది ఏంటంటే ఏ పని అయినప్పటికీ కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది. నేను డైలీ నా డ్యూటీ చేసినా సరే నా డ్యూటీలో కూడా తప్పులు ఉండాలి. ఉదాహరణకు ఒకడు ఆఫీస్కి వెళ్తాడు, అది నిత్యకర్మ. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు, అది చేయకూడదు. ఆఫీస్ లోపల పర్సనల్ ప్రింట్ ఇచ్చాడు, అది చేయకూడదు. ఆఫీస్ లోపల 8 గంటలు బిల్లు చేసి 2 గంటల పూట కాఫీ తాగడమో టీ తాగడమో చేసి అది కూడా తప్పే. నిత్యకర్మ అయినప్పటికీ కూడా నిత్యకర్మలు కూడా కొన్ని ఫలితాలు. ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకోని విషయం కాబట్టి ఇవాళ కాలు ఇన్నిసార్లు కట్ అయినా కూడా చెప్పడానికి కారణం ఏంటంటే అదే. మనకేంటంటే ఎంతసేపు కూడా మన పనులలో మనం ఏమనుకుంటూ ఉంటామంటే లేదు నేను చాలా మంచాన్ని, నా పనులు నేను చక్కగా చేసుకుంటున్నాను అని అనుకుంటాం. కానీ కాదు, ఆ పనులలో కూడా దోషాలు ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి కర్మలు అన్ని దోషాలే అని చెప్పేసి కొంతమంది డిసైడ్ చేసుకుని వాళ్ళు కూడా వదిలేస్తారు. ఇప్పుడు మీ ప్రశ్నలు అడగండి. ఈ 4 పద్ధతులు అర్థం కాని వాళ్ళు, లేదా ఎవరైనా 4 పద్ధతులు చెప్పండి. చెప్పండి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, చెప్తాను సార్, కరెక్ట్ చేయండి. ఫస్ట్ నిత్య కర్మల గురించి, నైనిత్య కర్మల గురించి చెప్పారు. నిత్య కర్మలనంటే మనం గృహస్థాశ్రమంలో ఉంటూ మన బాధ్యతలు నిర్వహిస్తాం అవి. నైనిత్య కర్మలేమని పితృకార్యాలు, తర్వాత పండగలు అవన్నీ దాని కిందకు వస్తాయి. మళ్ళీ మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ సన్యాసం అన్నది ఎప్పుడు తీసుకోవాలి అన్నది ఒక పాయింట్ తీసుకున్నాము. అందులో ఏంటంటే ఇప్పుడు చెప్పింది మీరు పూర్తిగా మెచ్యూరిటీ వచ్చి నాకు ఇంకేమీ బాధ్యతలు లేవు అని అనుకున్నప్పుడే సన్యాసం తీసుకోవాలి, కానీ గృహస్థాశ్రమంలో మధ్యలో ఉంటూ కర్మలని మధ్యలో వదిలేసి సన్యాసంలోకి జంప్ అయ్యే ప్రసక్తి లేదు, అది కరెక్ట్ కాదు, అలాగే చేయకూడదు అని అది చెప్పారు. తర్వాత కొంతమంది ఏమోని ఈ కర్మ చేసినప్పుడు బద్ధకంతోని చేయకుండా ఉండడం, భయం పడుతూ చేయకుండా ఉండడం, తర్వాత వైరాగ్యం వచ్చి మధ్యలో వదిలేయడం, ఆ టైప్ లో ఉంటారు. 4వది మీరు ఇంకోటి ఏం చెప్పారంటే
ఈ నిత్య కర్మలు నైనిత్య కర్మలు చేయడం వల్ల నాకు అయితే పుణ్యం లేదా పాపం ఏదో ఒకటి వస్తుంది అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది అన్నారు. ఆ పాయింట్ నాకు అర్థం అవ్వలేదు సార్. మనము నిత్య నైమిత్తిక కర్మలు అంటే మనం చేసేటటువంటి రెగ్యులర్గా మనం చేసుకునేటటువంటి పనులు, సింపుల్ మనం చేసుకునేటటువంటి పనులు నిత్య నైమిత్తిక కర్మలు. ఆ నిత్య నైమిత్తిక కర్మలు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం కొన్నేళ్లుగా ఇదే మాట చెప్పుకుంటున్నాం, నిత్య నైమిత్తిక కర్మలు తప్పక చెయ్యాలి అన్న విషయాన్ని మనం చాలా రోజులుగా తెలుసుకుంటున్నాం. నిత్య నైమిత్తిక కర్మలు వదలకూడదు, నిత్య నైమిత్తిక కర్మలు వదలకూడదు. అయితే కొంతమంది ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలలో కూడా పాప పుణ్యాలు వస్తాయి కదా. కర్మ ఏదైనప్పటికీ కూడా ఒక పాపమో ఒక పుణ్యమో ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు నేను ఎందుకు చేయాలి, కాబట్టి కర్మలన్నీ వదిలేస్తాను అని చెప్పేసి కర్మ సన్యాసం చేస్తారు కొంతమంది. అర్థమైందా ఈ పాయింట్? అంటే ఎలాగో పాపం వస్తుందో పుణ్యం వస్తుందో నాకు తెలియదు, ఏం వస్తుందో తెలియదు అని ఏకంగా వదిలేసి ఒక సన్యాసంలో దిగిపోతారు. ఈ రెండు చేయరు, నైనిత్య కర్మలు చేయరు, నిత్య కర్మలు చేయరు. కొంతమంది బద్ధకం వల్ల అంటే కృష్ణ సార్ చిన్న ఇది అంటే ఇక్కడ ఆ భయంతోని అంటే ఆ డిసైడ్ చేసుకోలేక వాళ్ళు సన్యాసంలోకి వెళ్ళిపోతారు. కానీ పూర్తి స్థాయిలోని మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వెళ్దాం అన్నది కాదు, ఇన్ బిట్వీన్ జంప్ అయిపోతారు అంతే కదా సార్. అది జంప్ అయినట్టే కదా సార్. జంప్ అయినట్టు అంటే వాళ్ళేమో అంటే కాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక భావన ఏర్పడుతుంది, కర్మ ఎందుకు చేయాలి నేను, కర్మలు నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అవి కూడా ఎంతో కొంత పాపం. నేను నిత్య నైమిత్తిక కర్మలు నా బాధ్యతగానే చేస్తున్నాను, నేను వాటి నుంచి నాకు ఏమీ రాకూడదు. మనం ఇన్ని ఏళ్ల పాటు చెప్పుకున్నది ఏంటి, గత ఒక 6 ఏళ్ళుగా చెప్పుకుంటున్నాం, నిత్య నైమిత్తిక కర్మలు గృహస్థాశ్రమంలో ఉన్నవారు వదలకూడదు అని. ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ. కానీ వీళ్ళు ఏమో ఆలోచిస్తారంటే బాగా ఆలోచించిన తర్వాత నిత్య నైమిత్తిక కర్మలు కూడా నాకు పాపమో పుణ్యమో ఇస్తున్నాయి, కాబట్టి అవి కూడా నేను వదిలేస్తేనే మంచిది. ఉదాహరణకు ఆఫీస్కి వెళ్తాం, 100% ఎవడో యాక్యురేట్గా చేయడు ఆఫీస్ లోపల. నేను ఆఫీస్లో ఉన్నాను, సడన్గా క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది అనుకోండి, ఓ గంట వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసి వస్తాను, కానీ ఇంటికి రావడం మాత్రం కరెక్ట్ టైంకే వచ్చేస్తాను కదా. సో కాబట్టి ఏమవుతుందంటే మనము చిన్న చిన్న తప్పులను కూడా మనం పర్లేదులే ఇవి చిన్న తప్పులే అని అనుకుంటాం, కానీ అవి మనకు పాపాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు మనం ఆఫీస్కి పూర్తిగా అంకితమైపోయి సిన్సియర్గా చేసామనుకోండి, దానివల్ల మనకు దేశానికి ఏదో ఉపయోగం జరిగింది, మన కంపెనీకి ఏదో పెద్ద ఉపయోగం పడింది, లేకపోతే మన దాంట్లో ఇంకో కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ అప్పుడు ఏమవుతుంది, దానివల్ల మనం వేరే వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించగలిగాము అంటే పుణ్యం వచ్చి తీరుతుంది. సుగుణలక్ష్మి గారు ఏంటండి మీ ప్రశ్న ఏంటి? సుగుణలక్ష్మి గారు మీ ప్రశ్న ఏంటి? సుగుణలక్ష్మి గారు మీ ప్రశ్న ఏంటి? నేనేమి అడగలేదు సార్, పొరపాటున ఇది ఇందాక ఉంటే ఆన్ చేస్తున్నాను అంతే సార్. మ్యూట్లో పెట్టుకోండి. ఓకే సార్. ఇప్పుడు మ్యూట్లోకి వచ్చినట్టే కదా సార్? లేదమ్మా, మీరు మాట్లాడుతున్నారు, మ్యూట్లో ఉండాలి. కెమెరా అది ఎక్కడ సార్? పైన కెమెరా ఆఫ్ చేయడం రాలేదు సార్. ఇప్పుడు మైక్ ఆఫ్ చేయండి, ముందు మైక్ ఆఫ్ చేయండి ఫస్ట్. మీకు పక్కనే ఉంటాయమ్మా కింద, మీకు మైక్ ఆఫ్ చేశారు ఆవిడ. సరే ఆవిడ ఉండనియండి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే జనరల్గా బద్ధకిష్టి పనులు వదిలేయడము కర్మ సన్యాసం అనిపించుకోదు. పని మీద భయంతో వదిలేయడం ఇది చాలా కాంప్లికేటెడ్ పాయింట్. దురదృష్టవశాత్తు మనము ఇక్కడే మనం ఇబ్బంది పడుతున్నాం. మనకేమవుతుందంటే కర్మ అంటే భయపడినటువంటి టైము, కర్మ చెయ్యాలి అని భయంతో కొంతమంది వదిలేస్తున్నారు, కొంతమంది ఏంటంటే బద్ధకంతో వదిలేస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు, నిత్య నైమిత్తిక కర్మలకు కూడా పాపాలు పుణ్యాలు వచ్చే ఛాన్స్ ఉంది కదా. నిత్య నైమిత్తిక కర్మలకు కూడా పాపాలు పుణ్యాలు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది, కాబట్టి నేను అవి కూడా వదిలేస్తాను అని చెప్పేసి వదిలేస్తారు. అది కూడా కర్మ సన్యాసమే యాక్చువల్. ఎందుకంటే ఇక వాడు పని చేయకపోయినప్పుడు పాపం ఎక్కడి నుంచి అంటుతుంది, పుణ్యం ఎక్కడి నుంచి అంటుతుంది, మీరే చెప్పండి. అవాయిడింగ్ అంటే వాడికి పెళ్లి చేసుకోవడం ఏం చేసుకోడు, వాడు అసలు ఏ పనులు చేయడు. వాడు పని చేయనప్పుడు పాపం ఎలా వస్తుంది?
పని చేయనప్పుడు పాపము రాదు, పుణ్యం రాదు. అలా కాదు సార్, అట్లా ఎలా కుదురుతుంది? ఇప్పుడు పాపానికో పుణ్యానికో ఒప్పుకుని లైఫ్ నడపకపోతే వాడికి నువ్వు చెక్క మొక్కకి ఇంకా తేడా ఏముంది? అవును, అందుకోసమే శ్రీకృష్ణుడు బాధ్యతగా పని చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఏంటి, పని చెయ్యకుండా ఉండడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పాపాలు పుణ్యాలు ముందు రావు. మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఇప్పుడు పశువులు ఉన్నాయి. పశువులు ఏం ఏం పనులు చేస్తాయండి? పశువులు ఏం పని చేస్తాయి చెప్పండి ఎవరైనా. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ పాయింట్, కొద్దిగా ఆలోచించండి. చిన్న పనులు మాత్రమే చేస్తాయి సార్. అవి తిరగటం వాటి అవి పనులు ఎట్లా అవుతాయి? అవి పనులు ఎలా అవుతాయి? అవి పనులు కావు సార్, అవి ఏం చెయ్యవు. అంతే. సో ఒక మనిషి పశువులాగా గనక ఉండగలిగితే వాడికి పుణ్యం వస్తుంది. ఇది ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందో లేదో మీ అందరికీ. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. ఇవాళ వచ్చే క్లాస్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాకు తెలుసు 18వ అధ్యాయం స్టార్ట్ అవ్వడానికే మనకు 5-6 వారాలు పట్టేటట్టుగా ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ది. జనాలు ఇవాళ అన్ఫార్చునేట్లీ మనకు లింక్ దెబ్బతినడం వల్ల కొన్ని మిస్ అయ్యాం. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను చెప్పడానికి. ఒక పశువు ఉంది. ఆ పశువు ఏం చేస్తుంది? ఒక పశువు ఉంది. ఆ పశువు ఏం చేస్తుంది? ఏ పని చేస్తుంది? ఏ పని చేయదు. కాబట్టి దానికి పాపాలు రావు, పుణ్యాలు రావు. ఉన్న ప్రారంభం అనుభవిస్తుంది. ఉదాహరణకు నేను ఒక 10,000 రూపాయలు అనుభవించాలనుకోండి, ఒక జన్మలో 1000 రూపాయలు అనుభవించాలనుకోండి. పశువు ఏం చేస్తుంది? 10 సార్లు 10 జన్మలు ఎత్తితే అయిపోతుంది. అవునా కదా? ఎస్ఆర్నో చెప్పండి నాకు ఫస్ట్ ఎవరైనా. ఒక జన్మలో భయపడి తప్పించుకున్నాడు, అది వేరే కాన్సెప్ట్. అది భయపడి తప్పించుకోవడము, పని అంటే భయపడి, పని అంటే బద్ధకంతో తప్పించుకున్న వాళ్ళు వేరే వాళ్ళు. అది అయిపోయింది. ఆ రెండు మీరు సరిగా వినట్లేదు. అది అర్థమైంది సార్. ఇప్పుడు వాడు ఏమీ చెయ్యడు, పాపపుణ్యాలు అంటుకుంటాయని చెప్పి కామ్గా కూర్చుంటాడంటే అది ఎట్లా అవాయిడ్ చేస్తాడు? అది ఆలోచన ద్వారా. ఇక వాడు ఏం చేయడు. బయట ఎక్కడైనా అన్నం పెడితే తింటాడు, సత్రం భోజనము, మఠం నిద్ర, అంతే. వాడు ఎవరి జోలికి వెళ్ళాడు. ఇంకా వాడు ఎవరిని ఏమి అనడు, వాడు ఏమి ఇది చేయడు. పోతాడు, అన్నం తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, అంతే. అంటే శరీర పోషణకు ఎంత అవసరమైందో అంత. వీడు సన్యాసిలాగానే ఉంటాడు. కానీ సన్యాసిలాగా ఉన్నాడా, పశువులాగా ఉన్నాడా? ఒకసారి పశువులాగా ఉన్నాడు. ఒక్కటే తేడా ఏంటంటే పశువుకి తెలియదు ఇది మంచి పద్ధతి అని, ఇతనికి ఇది మంచి పద్ధతి అని తెలుసు. ఎందుకంటే ఇలా ఉంటే ఏమవుతుంది, పాపాలు పుణ్యాలు నాకు అంటవు, అట్లీస్ట్ ఉన్న ప్రారంభాన్ని అనుభవిస్తా. ఇప్పుడు మన మనుషులకు ప్రాబ్లం ఏమవుతుంది, మనిషి జన్మ గొప్ప జన్మ. ఈ ఒకే జన్మ లోపల మనకు డైరెక్ట్గా మోక్షం రావచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము, కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకోవడం వల్ల ఆల్రెడీ చేసుకున్నటువంటి పాపాల యొక్క ఇది ఆల్రెడీ మనము ఈ జన్మలో ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వచ్చామనుకోండి. 5,000 రూపాయలు ఖర్చు ఎలాగో పెట్టాలి, అది అయితే అది ఎవడు తప్పించుకోలేడు, దేవుడు కూడా దాని నుంచి తప్పించాడు. ఇంకొక 10,000 రూపాయల కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకున్నాం అనుకోండి, ఇక మనకు మోక్షం ఎప్పుడు వస్తుంది? అవన్నీ అనుభవించేదాకా మోక్షం రాదు. ఎస్ఆర్ నో చెప్పండి నాకు. మనకు లాభమా, పశువులకు లాభమా? ఒకసారి మళ్ళీ లెక్క వేసి చూపించినా, ఇంతకుముందు వేసిన లెక్క ఒకసారి వేసి చూపించినా మళ్ళీ. మనకే లాభం కాదు సార్, మనకి ఆలోచన శక్తి ఉంది, మనకి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి మనం ఒక్క జన్మలోనే తగ్గించుకునే స్కోప్ ఉంది, పశువులకి అలా లేదు. కానీ మనకు ఒక జన్మలో పోగొట్టుకోవట్లేదు కదా మనము అలా చేస్తున్నామా? మనం ఒక్క నిమిషంలో మనకు మోక్షం రావచ్చు. ఇప్పుడు నేను మొన్న అడిగాను మనని, ఏమంటే ఎవరైనా ఒక 15 రోజుల ఛాలెంజ్కి వస్తారా, ఎవరి మీద నేరాలు చెప్పకూడదు, మంచిగా బతుకుతాము అని చెప్పి. 100 మంది లోపల ఒక 10 మంది అతి కష్టం మీద చేతులు లేపారు. నేను లేపాను సార్ అంటే నేను లేపానని అంటారు ఇవాళ. కానీ ఆ 10 మంది మాత్రమే చేస్తామని ఒప్పుకున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ చేస్తామని ఒప్పుకోలేదు. ఎందుకని? వాళ్ళకి తెలుసు, వాళ్ళు పొద్దున లేస్తే వేరే వాళ్ళ మీద నేరాలు చెప్పాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని రాచి రంపాన పెట్టాలి, బయట ఉన్నటువంటి చెడంతా వినాలి, తెల్లారు లేస్తే ఫోన్ కాల్స్ చేయాలి, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఎంతోమంది ఏం చేస్తారు, ఎంతోమంది నేను చెప్తున్నది, ఈ చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇదంతా బదులు శ్రీనివాస్ గారు చెప్పిన ఛాలెంజ్కి ఒప్పుకోకపోవడం బెటర్ అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మోక్షం ఎక్కడ వస్తుంది? మోక్షం ఎవరికి వస్తుంది? శ్రద్ధగా ఉండి, శ్రద్ధగా విని అన్నీ కూడా కరెక్ట్గా చేసే వాళ్ళకి. కానీ అలా ఉంటే డెఫినెట్గా ఒక్క రోజులోనే వస్తుంది మోక్షం అనేది సూపర్ ఫాస్ట్ మెథడ్. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే అది వచ్చే లోపలే జనాలు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, పాపాలు పుణ్యాలు పెరిగిపోతున్నాయి. సో 5,000 ఖర్చు పెట్టడానికి వచ్చాము, 15,000 రూపాయలు మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాం.
అంటే మన పాపాలు పుణ్యాలు పెరుగుతూ ఉంటే ఇంకా జన్మలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను 10,000 ఖర్చు పెట్టాలి. అందరూ ఒకసారి జాగ్రత్తగా వినండి. 10,000 ఖర్చు పెట్టాలి. ఒక జన్మలో 1000 ఖర్చు పెట్టాను అనుకోండి, ఎన్ని జన్మల్లో అయిపోతాయి అవి? 10 జన్మల్లో అవుతుంది. పశువుగా పుడితే అది లాభం, పశువుగా పుడితే అది లాభం. కొత్త పాపాలు కొత్త పుణ్యాలు అది చేసుకోలేదు కాబట్టి ఒక్కొక్క జన్మలో 1000 ఖర్చు పెట్టుకుంటూ 10,000 ఖర్చు పెట్టేసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? ఆ 1000కి కొన్ని కొత్త పాపాలు కొత్త పుణ్యాలు కూడా చేస్తున్నాం. ఇది ఎవరు చేస్తున్నారు? మామూలు జనాలతో పాటుగా నిత్య నైమిత్తిక కర్మలలో కూడా కొన్ని పాపాలు ఉన్నాయి అని చెప్పి తెలిసిన వాళ్ళు, నిత్య నైమిత్తిక కర్మలలో కొన్ని పాపాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు కర్మలు చేయడం ఎందుకు? ఏ కర్మ అయినా కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అసలు కర్మలే చేయకుండా ఉండి నేను కూడా ఒక పశువులాగా బతికితే బెటర్ కదా, అప్పుడు ఏ పాపం ఉండదు. దొరికిందాన్ని తింటాను, అజగర న్యాయం అని మనం తెలుసుకున్నాం. అజగర న్యాయం అంటే ఏంటి? దొరికిందంతా సంతోషపడ్డాం అంతే, ఏ పని చేయదు. అజగరం ఏం చేస్తుందండి? శ్రీకృష్ణుడు అజగరంగా బతకడం ఒక మెథడ్ అని చెప్పాడా లేదా భగవద్గీతలో? చెప్పండి ఎవరైనా. చెప్పాడు సార్. 24 గురువులు, అందులో అజగర న్యాయం. 24 గురువులు ఎక్కడొచ్చింది భగవద్గీతలో? చెప్పండి మీరు ఒక్కసారి. న్యాయమా? నారాయణీయం వదిలేసేయండి. మనం భగవద్గీతలో వచ్చింది సార్, అజగర న్యాయం వచ్చింది. ఆ అజగర న్యాయం లోపల ఏమన్నాడు? అనాయాసంగా మనకు మనం కష్టపడకుండా వచ్చినటువంటి వస్తువుల్ని స్వీకరిస్తే అజగర న్యాయం అన్నాడు అంతే. శ్రీకృష్ణుడు అలా ఉండమన్నాడు. సో కొంతమంది ఏం చేస్తారంటే ప్రయత్నం లేకుండా దొరికిందాన్ని తింటారు, అలా ఉంటారు అంతే. సో అది కూడా కర్మ సన్యాసమే. ఇవాళ కొత్త పాయింట్ తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఇలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు. ఇప్పటి వరకు కూడా మనం ఏమనుకుంటూ పోయాము అంటే బాధ్యత తప్పనిసరిగా చెయ్యాలి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తప్పనిసరిగా చెయ్యాలి. అయితే ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత మధ్యలో వదిలేయడం తప్పు. అది వాడికి అజగర న్యాయం వర్తించదు. మళ్ళీ ఒకసారి గుర్తించండి. 15 ఏళ్ళు ఉన్నాయి ఒక అబ్బాయికి, వాడికి వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇది కరెక్టా తప్ప? నేను ప్రశ్నలు అడుగుతాను, ఇప్పుడు మీరు జవాబులు చెప్పండి. వాళ్ళ క్లోజ్ చేసుకుని. 30 ఏళ్ళ తర్వాత ఒక వ్యక్తికి భార్య ఉంది, పిల్ల బేబీ, అప్పుడు వాడికి వైరాగ్యం వచ్చింది, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. అది కరెక్టా తప్ప? భయపడిపోవటం లేదు. మళ్ళీ ఎవరండి భయపడి అంటున్నారు? ఎందుకు భయపడుతున్నాడు వాడు? తప్పించుకోవాలని వెళ్ళట్లేదు వాడు, వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాడు. తప్పించుకుందాం అది వేరే. వైరాగ్యం వచ్చేసి వెళ్ళిపోయాడు, కానీ భార్య పిల్లల్ని వదిలేదు. వైరాగ్యం వచ్చినా కూడా బాధ్యతని విస్మరించకూడదు. కానీ అది మీరు అన్నట్టుగా భయపడో లేకపోతే బద్ధకంతోటో కాదు. నేను చెప్పినట్టు ఏం చెప్పాలి మీకు, ఎట్లా చెప్పాలి, ఏం చెప్తే మీకు అర్థమవుతుంది? సరే మళ్ళీ చెప్తాం మొత్తం. సిన్సియర్గా వైరాగ్యం వచ్చింది. అయినా కూడా వదలకూడదు. గౌతమ్ బుద్ధుడు కూడా పిల్లవాడు తప్పది, 100% తప్పది, 100% తప్పు. బాధ్యత వదిలేసి వెళ్ళిపోతారు అట్లాగా? తప్పు, 100% తప్పు. వైరాగ్యం వచ్చి నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే నీ గృహస్థాశ్రమ ధర్మం అయ్యేదాకా కూడా దాన్ని కొనసాగించి నిర్లిప్తంగా ఉంటూ ఇంట్లో ఉన్న వాళ్ళతో సరిగా ఉంటూ మంచిగానే ఉంటూ ప్రేమగా కాకపోయినా ఎంతో కొంత నా బాధ్యతగా ఉంటూ, మామూలుగా అయితే ప్రేమగా ఉంటాం, ఇప్పుడు ఏంటంటే బాధ్యతగా ఉంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మెల్లగా బయటికి తప్పుకోవాలి. కానీ వీడికి వైరాగ్యం వచ్చింది 30 ఏళ్ళకి, పిల్లలు సెటిల్ అయ్యేసరికి 50 ఏళ్ళు అయింది, నో ప్రాబ్లం. వాడికి వైరాగ్యం వచ్చింది 30 ఏళ్లకు, పిల్లలు సెటిల్ అయ్యేసరికి 50 ఏళ్ళు. ఈ 20 ఏళ్ల పాటు వాడు తామరాకుపైన నీటి బిందువులాగానే ఉంటాడు ఇంట్లోపల, చేయొచ్చు, తప్పలేదు. కానీ 30 ఏళ్ళకే వాడికి వైరాగ్యం వచ్చింది కాబట్టి ఇంట్లో భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే తప్పు. అది గౌతమ బుద్ధుడు చేసినా తప్పే, నువ్వు నేను చేసినా తప్పే. క్లియర్గా అర్థమైందా లేదా ఈ పాయింట్? చాలా కష్టమైన కాన్సెప్ట్స్ ఇవన్నీ. నాకు తెలుసు ఇది ఎంత కష్టమైన కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో. 18వ అధ్యాయము ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుందని మీరు ఎప్పుడూ అనుకొని ఉండరు, నేను ఎప్పుడూ అనుకోలేదు. క్లియర్గా ఉందా? అయితే కొంతమంది విషయంలో ఏంటంటే పనులు బద్ధకంతో వదిలేసే వాళ్ళు డేంజరస్, అది సన్యాసం కిందికి రాదు. కానీ గృహస్థాశ్రమంలోనే ఒక మార్పు వచ్చి వాడు 20 ఏళ్ల పాటు వాడు బాధ్యతగా చేస్తే వాడు సన్యాసితో సమానం. ఎందుకంటే వాడు బాధ్యతగా చేస్తున్నాడు, ఇంకా వాడికి ఏమీ ఇది లేదు, వాడికి వచ్చేసింది వైరాగ్యం వచ్చేసింది, వాడికి వదలడం లేదు, జస్ట్ బాధ్యత. అయితే కొంతమంది ఏంటంటే 20 ఏళ్ళ వయసు ఉండగానే వాడికి ఏమనిపిస్తుంది, ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు, తర్వాత ఇల్లు, కార్లు, నిత్య నైమిత్తిక కర్మలు చేసినా కూడా పాపాలు వస్తాయని వాడు ఇంకా పెళ్లి చేసుకోకముందు ఆలోచించాడు.
ఆలోచించిన తర్వాత ఏమంటాడు, అసలు నిత్య నైమిత్తిక కర్మనే చేయకుండా అడుక్కు తింటే బాగానే ఉంటుంది కదా. వాడు ఏం చేస్తాడు, మంచిగా పోయి అడుక్కు తింటాడు, చెట్టు కింద పడుకుంటాడు, 7 ఇళ్ళు తిరుగుతాడు, పడుకుంటాడు, అంతే. 6-7 ఇళ్ళు తిరుగుతాడు, దొరికిన దగ్గర ఏది దొరికితే తింటాడు, పడుకుంటాడు, అది ఓకే. అప్పుడు వాడు పశువు కంటే కొద్దిగా బెటర్ అయిన స్టేజ్. అజగర న్యాయం ప్రకారం అది కరెక్టే. కర్మలన్నీ కూడా ఎంతో కొంత పాపమును ఎంతో కొంత పుణ్యంని ఇస్తాయి కాబట్టి కర్మలను త్యజించడము కూడా కర్మ సన్యాసమే. ఇది ఒక గొప్ప పాయింట్ తెలుసుకుందాం. ఓకే. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి మీకు అర్థం కాని పాయింట్స్. ఫస్ట్ నేను చెప్తాను, అర్థమైందా కాదా చెప్పండి. ఒకడు బద్ధకంతో బయటికి వెళ్ళిపోయాడు పని చేయకుండా, అది కరెక్టా తప్ప? కొంతమంది ఏమో పని కష్టమండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు, కరెక్టా తప్ప? ఓకే. సో ఇప్పుడు మనకేమైంది, ఇప్పుడు పని కష్టం అని చెప్పి తప్పించుకోవడము తప్పు, తర్వాత పని లోపల ఏమంటారు పని బద్ధకంతో చేయడము తప్పు, తర్వాత వైరాగ్యం వచ్చేసింది కానీ అప్పటికి గృహస్థాశ్రమంలోకి వచ్చేసాడు. అప్పుడు వదిలేసి వెళ్ళిపోతే కరెక్టా, ఉంటే కరెక్టా? ఉండి ఆ సంసారంలోనే ఉండి సన్యాసిలాగా బతకాలి అంటే నిర్లిప్తంగా. మూడో కేటగిరీ. 4వ కేటగిరీ కష్టమైన కేటగిరీ. 4వ కేటగిరీ అంటే నాకు 20 మ్యూట్లో పెట్టుకోవాలి. లక్ష్మీ గోవిందులూరు గారు మ్యూట్లో ఉండండి. 4వ కేటగిరీ కొద్దిగా కష్టమైనటువంటి కేటగిరీ. 4వ కేటగిరీలో ఏమవుతుందంటే వాడు ఏం చేస్తున్నాడు, ఆలోచించగా నేను మనిషిగా పుట్టాను, ఏ కర్మ చేసినా ఎంతో కొంత పాపం ఎంతో కొంత పుణ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను అసలు వదిలేస్తాను, ఇవి కర్మలు వదిలేస్తాను, ఎందుకు వచ్చిన గోల, ఇవి వదిలేస్తే బెటర్ కదా అని చెప్పేసి వదిలేశాడు. పశువు కంటే బెటర్ అది వదలకూడదని మళ్ళీ ఎట్లా అంటారు? శ్రీకృష్ణుడే అజగర న్యాయం కరెక్ట్ అని చెప్పిన తర్వాత వినలేదు ఇందాక. అజగర న్యాయం శ్రీకృష్ణుడు చెప్పిందే కదా, నువ్వు ప్రయత్నపూర్వకంగా కాకుండా వచ్చిన దాంతో సంతృప్తపడి ఉండు అన్నాడు. ఏమీ రాదు, ఆ జన్మలా వెళ్ళిపోతుంది. ఈ జన్మలో కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేయలేదు. పశువు కంటే స్లైట్లీ బెటర్. కానీ ఇక్కడ ఆలోచన, లక్ష్మి గారు మ్యూట్లో పెట్టుకోవాలి, ఓవి లక్ష్మి గారు. ఆలోచన ద్వారా వైరాగ్యం వచ్చింది, వీళ్ళకు కూడా ఆలోచన ద్వారానే వైరాగ్యం వచ్చింది. అది మీరు ఇంపార్టెంట్ అక్కడ గుర్తుంచుకోవాలి. వీడికి కూడా ఆలోచనే, ఎందుకంటే అన్ని కర్మ చేస్తే నేను ఎంత బాధ్యతగా చేసినా ఎంతో కొంత తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి అసలు పనులు చేయకుండా అలా నేను ఉంటే అది కర్మ సన్యాసమే. ఎందుకంటే వాడికి ఆలోచన ద్వారా వచ్చింది. కర్మ సన్యాసమే కానీ అది మోక్షానికి దారి తీస్తుంది అని నేను అనడం లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కర్మ సన్యాసం. ఆలోచన ద్వారా వచ్చింది ఇక్కడ కర్మ సన్యాసము. ఈ 4వది కష్టమైంది. ఇది ఒకసారి మళ్ళీ వినండి, మీకు ఇప్పుడు అర్థం కాదు, ఇంకా ఎంతసేపు అడిగినా మీకు అర్థం కాదు. ఓకే, మళ్ళీ అర్థమైంది సార్. అది అజగర న్యాయము, పాపము రాదు పుణ్యము రాదు, అది కూడా భగవంతుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ అది మోక్షం ఇవ్వదు. మోక్షం ఇవ్వదు, కాకపోతే అజగర న్యాయం వస్తుంది. పాపము పుణ్యము ఏమీ రాదు, అది వివేకంతో పాపాలు పుణ్యాలు వస్తాయి ఎందుకులే అన్నట్టుగా పక్కన పెట్టేస్తాడు, అంతే, పనులు చేయకుండా. సో వాడు థాట్ ఇచ్చిన తర్వాత 2 త్యజించేసి అలా ఉంటాడు అది సైలెంట్ గా. అది మామూలుగా అయితే ఇక్కడ వాడికి బద్ధకము లేదు, ఇక్కడ వాడు డ్యూటీ నుంచి నేను బాధ్యతగా వచ్చి పెళ్లి చేసుకుని భార్యని పిల్లల్ని వదలడం లేదు. 3వది ఏంటంటే పని లోపల కష్టం ఉందని చెప్పి వదలడం లేదు. వాడు ఏమనుకుంటున్నాడు, ఏ పని చేసినా పాపం వస్తుంది, ఏ పని చేసినా పుణ్యం వస్తుంది, నిత్య నైమిత్తిక కర్మలకు కూడా పాప పుణ్యాలు వస్తాయి. అయితే శ్రీకృష్ణుడు అలా చెప్పాడు. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే నిత్య నైమిత్తిక కర్మలు తప్పకుండా చెయ్యి, వైటీడీ తప్పకుండా చేయాలి అని నా అభిప్రాయం అంటాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమంటాడంటే నా అభిప్రాయం అంటాడు. తర్వాత వస్తుంది మనకు 3వ శ్లోకంలోనూ 4వ శ్లోకంలోనూ వస్తుంది. ఏమంటాడంటే నా అభిప్రాయం అంటాడు. నాకు తెలిసినంత వరకు వైటీడీ చేయడం మంచిది, నిత్య నైమిత్తిక కర్మలు వదలొద్దు అని చెప్పి చెప్తాడు శ్రీకృష్ణుడు. సో మనకు కూడా చెప్పింది ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలో కూడా పాపాలు పుణ్యాలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు పుణ్యం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే
నిత్య నైమిత్తిక కర్మ లాస్ట్ పాయింట్ చెప్పి వదిలేస్తా. నిత్య నైమిత్తిక కర్మలో ఉన్న దోషాలు ఎలా పోతాయో తెలుసా? ఓం తత్సత్ సార్. అంటే ఈశ్వరార్పణం బుద్ధితో. ఓకే, అది కొంత ఓకే. బట్ ఇంకా మనకు కొన్ని మార్గాలు చెప్పాను నేను ఇంతకుముందు ఒకసారి. ఏంటంటే ఫలితాలను ఆశించకుండా చేయాలి. మననం నిధిధ్యాసనం. అది జ్ఞానం. శ్రవణం మననం నిధిధ్యాసనం అనేది జ్ఞానము. అది ఫలితాలను ఆశించకుండా చేయాలి సార్. ఫలితం ఏం చేసినా ఇది నేను చేస్తున్నాను అని కాకుండా. నేనేమడిగాను? ప్రశ్న ఏమడిగాను చెప్పండి ఒకసారి. ఎవరైనా చెప్పండి, నేను ప్రశ్న ఏమడిగాను? నిత్య నైమిత్తిక కర్మ వాటి వల్ల ఫలితాలు తప్పించుకోవటం పాపం. అది నేను చేశాను అనుకోకపోయినా కూడా కొంత ఫలితం ఉంటుంది అనే కదా మనం ఇప్పుడు తెలుసుకున్నది. నిత్య నైమిత్తిక కర్మలలో ఎంత కాదన్నా నువ్వే చేసావు. అది ఎంత కాదన్నా ఒక ఆలయంలోకి వెళ్ళి నేను బెల్లు కొడితే నాకు కొంత పుణ్యం వస్తుంది. ఆ బెల్లు కొడుతూ పక్కవాడి కాలు దొక్కితే పాపం వస్తుంది. కాబట్టి పుణ్యము పాపము వచ్చి తీరుతాయి. మరి ఏం చేయాలి ఇలాంటి సమయంలో అంటే, అందుకోసమైనా మనకు నదీ స్నానాలు, దేవత ఆలయాలని శుభ్రపరచడము, ఇవి మంచి పనులన్నీ చేస్తాం కదా, ఇవన్నీ అందుకోసమే అన్నమాట. మానవ సేవ, లోక సంగ్రహము, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతాయంటే ఇటువంటివి కొట్టుకుపోతాయి. నిత్య నైమిత్తిక కర్మలలో ఉన్నటువంటి దోషాలు కొట్టుకుపోతాయి. నిత్య నైమిత్తిక కర్మలలో ఉన్న దోషాలని కొట్టుకుపోవడానికి కూడా మనకేం చేశాడంటే మార్గాలు ఇచ్చాడు. మీరు పుష్కరాలలో స్నానం చేసిన తర్వాత ఈ నదులలో, ఇప్పుడు మనకు యమునా పుష్కరాలు వస్తున్నాయి. ఎంతమంది వెళ్తున్నారు యమునా పుష్కరాలకి? ఎవరైనా ప్లాన్ చేశారా? లేకపోతే ప్లాన్ చేసుకుని వెళ్దామా అందరం కలిసి? సో అత్యద్భుతమైనటువంటి యమునా నది. ఆ యమునా నది ఏం చేస్తుందంటే, ఆ నది ఈ నిత్య నైమిత్తిక కర్మల ద్వారా వచ్చినటువంటి దోషాలను పోగొడుతుంది. అది ఇవాళ మనం అక్కడితో ఎండ్ చేసుకోవాలి. ఓకేనా? ఇవాళ రికార్డింగ్ సరిగ్గా ఉండదు. మనకు 2 వీడియోలు ఉన్నాయి. 2 వీడియోలని నేను మెర్జ్ చేయాలి. ఒకటి టెలిగ్రామ్ వీడియోది, తర్వాత ఇంకోటి ఇది. చూస్తాను ఇప్పుడు ఎంత టైం పడుతుందో. అవి 2 మర్జ్ చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను. కానీ ఇవాళది మాత్రము ఒక్కొక్కళ్ళు ఫస్ట్ శ్లోకం టచ్ చేసినట్టు సార్. ఇవాళ ఫస్ట్ శ్లోకము వచ్చే వారం కూడా పోయిన వారమే టచ్ చేసాము. అయితే ఇవాళ కూడా మనకి ఇక్కడ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, తర్వాత వచ్చే శ్లోకాలు మనకు సులభం అవుతాయి. ప్లస్ మనం కాన్సెప్చువల్లీ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. ఎందుకంటే కాన్సెప్ట్ లేకుండా ఇప్పుడు తర్వాత చెప్తాడు ఆయన, కర్మ ఎన్ని విధాలు, 5 విధాలు, కర్త ఎన్ని విధాలు, 5 విధాలు, జ్ఞానం ఎన్ని విధాలు, 3, ఇట్లా చెప్తూ పోతాడు అనుకోండి. ఏం లాభం మీకు? ఇప్పుడు ఎన్నో చెప్పాను నేను. ఇప్పుడు ఉదాహరణకి 17వ అధ్యాయంలో మనకేం తెలుసుకున్నాము? శ్రద్ధ 3 రకాలని తెలుసుకున్నాము, ఆహారం 3 రకాలని తెలుసుకున్నాము, వైటిడి 3 రకాలని తెలుసుకున్నాము. అందులో మళ్ళీ తపస్సు గురించి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. తర్వాత ఓం తత్సత్ తెలుసుకున్నాం. ఇంత సీక్వెన్స్గా ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చెప్పండి ఎవరైనా. ఇప్పుడు నేను చెప్పాను, ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఇదే సీక్వెన్స్లో చెప్పాలి. చెప్పండి ఎవరైనా, ఇదే సీక్వెన్స్లో చెప్పండి. యజ్ఞం 3 రకాలు, తపస్సు 3 రకాలు, దానం 3 రకాలు, మీరు వినలేదు ఆ చాప్టర్? మీరు వినలేదు? శ్రద్ధ ఉండాలి సార్. ఫస్ట్ శ్రద్ధ ఉండాలి సార్. కర్మ, శ్రద్ధ, వైటిడి సార్. 3 గుణాల గురించి చెప్పారు సార్. 3 గుణాల గురించి చెప్పారు ఫస్ట్. తర్వాత ఆ 3 గుణాలు సాత్విక, రాజసిక, తామసిక టైప్ లో ఉంటాయని అవి చెప్పారు. ఆహారం. ఆ తర్వాత ఏమని ఈ యజ్ఞదాన తపస్సు గురించి చెప్పారు, వైటిడి గురించి. లేదు, తప్పు చెప్పారు. ఫస్ట్ తప్పు చెప్పారు మీరు. ఫస్ట్ సెంటెన్సే తప్పు ఉంది మీది, వదిలేసేయండి. అంటే 17వ అధ్యాయము మనము కనీసం 15-20 వారాలు తెలుసుకున్నాం. అది టైం అంతా కూడా గంగలో పోసిన పన్నీరేనా? ఒకసారి ఆలోచించండి. బూడిదలో పోసిన పన్నీరేనా? ఆలోచించండి. శ్రద్ధ అనేది ఏంటి? స్వభావాల గురించి సార్ 3. అది తర్వాత చెప్పాలి. ఎవరు చెప్తే వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి. చెప్పండి సునంద గారు. సునంద గారు చెప్పండి. గురించి సార్ 3 రకాల ఆహారాల గురించి, 3 రకాల స్వభావాల గురించి, 3 రకాల తపస్సు గురించి, 3 రకాల యజ్ఞం గురించి, 3 రకాల దానం గురించి. అంటే 3 రకాల అంటే సాత్విక, రాజసిక, తామసిక. అదయ్యాక ఓం తత్సత్ గురించి. మనం ఏ కర్మ చేసినా సాత్విక, రాజసిక, తామసిక టచ్ ఉంటుంది అందులోని. సో మీకు 17వ అధ్యాయం అర్థం కాలేదండి. మీరు ఒకసారి నోట్స్ చూసుకోండి. అర్థం కాలేదు. ఫస్ట్ శ్రద్ధ చేయాలని.
మీరు 17వ అధ్యాయం అర్థం కాలే. 17వ అధ్యాయం ఎందుకు వచ్చింది? 16వ అధ్యాయం లోపల మనము దైవీ లక్షణాలు, ఆసురీ లక్షణాలని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఆసురీ లక్షణాలు ఏవి, దైవీ లక్షణాలు ఏవి ఎవరు డిసైడ్ చేస్తాడు? ఆ లాజిక్ మీకు అర్థం కాకపోతే మీ జీవితంలో భగవద్గీత అర్థం కాదు. ఎంత బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఒకసారి చూడండి. ఆయన ఏమంటాడు ఫస్ట్గా 16వ అధ్యాయంలో, ఎవడు దేవతడు లక్షణాలు కలిగి ఉన్నాడు ఎవడు. నాకు అవతల వాళ్ళని చంపడం చాలా ఇష్టం, నేను వేరే వాళ్ళ మీద నేరాలు చెప్పడం చాలా ఇష్టం. కానీ అది దైవీ లక్షణమా, ఆసురీ లక్షణమా, ఎవరో ఒకళ్ళు డిసైడ్ చేసి చెప్పాలి కదా. నాకు అనిపిస్తుంది మేము 10 మంది మీ నేరాలు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడే చెప్పింది, సార్ మాకు లేడీస్కి కొద్దిగా చాడీలు చెప్పుకోవడం ఇష్టం సార్, కలిసి కూర్చున్నప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటాం, కాస్త సరదా అనిపిస్తుంది సార్, ఏమనుకోవద్దు మీరు అని. ఆవిడకి అది దైవీ లక్షణం, ఆవిడకి అది ఆసురీ లక్షణం కాదు. నేను ఆసురీ లక్షణం అంటే ఆవిడ ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు అందరూ ఒప్పుకుంటారా? మీరు మొన్న ఛాలెంజ్కి రమ్మంటే ఎంతమంది వచ్చారండి ఛాలెంజ్కి? 10 మంది పట్టుమని 10 మంది రాలేదు. అంటే చెడు వదలాలని మీలో ఎవ్వరికీ లేదు, చెడు వదులుదామనే భావన లేకపోవడం. సో దైవీ లక్షణమా, ఆసురీ లక్షణమా? మనం 15 అధ్యాయాల వరకు భగవద్గీత తెలుసుకున్నాం. 16, 17, 18 ఏవైతే ఉన్నాయో, ఈ 3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 చాప్టర్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. 16వ అధ్యాయం లోపల భగవంతుడు ఏం చెప్పి, మీరు అందుకే వినాలండి. ఇది మీకు చాలా తప్పు పని చేస్తున్నారు. అంతవరకు అయితే నేను చెప్పగలను, చాలా తప్పు చేస్తున్నారు, గుర్తుంచుకోండి. అంటే నేను ఇంకా ఏం అనకూడదు ఇంతకంటే, ఇక నేను శాపం పెట్టినట్టు అవుతుంది అంతే. కానీ నిజంగా చెప్తున్నా, అంటే అంత దారుణంగా తప్పు చేస్తున్నారు, అదైతే నిజం. 16వ అధ్యాయంలో ఆయన ఏవి దైవీ లక్షణాలు, ఏవి ఆసురీ లక్షణాలు అని చెప్పినప్పుడు, ఆ లక్షణాలలో చివరిగా ఏం చెప్తారంటే, ఎవరు డిసైడ్ చేస్తాడు ఏవి దైవీ లక్షణాలు, ఏవి ఆసురీ లక్షణాలు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రములను తెలుసుకుని ఏది మంచో ఏది చెడో డిసైడ్ చేసుకో అని చెప్పాడు. ఏది మంచో ఏది చెడో అని శాస్త్రంలో నువ్వు డిసైడ్ చేసుకోవాలి అంటే శాస్త్రాలు తెలిసి ఉండాలి కదా. అందరికీ శాస్త్రాలు తెలియవు అని 17వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. నాకు శ్రద్ధ ఉంది కానీ శాస్త్రాలు తెలియవు, నేను ఆ బతుకు బస్ స్టాండేనా అంటే అప్పుడు దానికి ఆయన ఏమంటారంటే, కాదయ్యా, శ్రద్ధ అనేది నీ పూర్వజన్మ నుంచే వచ్చేస్తుంది అని. శ్రద్ధ 3 రకాలు అని చెప్పాడు. మరి ఎలాగా? నేను పూర్వజన్మలో రాజసిక, మరి ఈ జన్మలో నేను మంచాడుగా మారదాం అనుకుంటున్నాను అంటే, అందుకోసం నువ్వు ఆహారాన్ని చేంజ్ అయ్యి ఆహారం ద్వారా నీ గుణాల్ని మార్చుకోవచ్చు అని చెప్తాడు. చెప్పాక ఓహోహోహో, ఆహారం ద్వారా గుణాలు మార్చుకోవచ్చా? మార్చుకుంటారు. ఇప్పుడు ఆహారం ఎలా? సాత్వికం, రాజసం, తామసం. నా శ్రద్ధని ఆహారం ద్వారా మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత ఏం చేయాలి? నేను తప్పనిసరిగా చేయవలసినటువంటి యజ్ఞ, తపస్సు, దానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేను కరెక్ట్గా చేయాలి. శాస్త్రంలో ఏం చెప్పాడు? సాత్వికమైనవి మాత్రమే చేయమన్నాడు. అడ్డగోలు పారాయణలు, రంగురంగుల చీరలు, ఐడెంటిటీ కార్డు, స్టేజ్ల మీద నిలబడాలు, ఈ పిచ్చి వేషాలు, ఇవన్నీ కూడా చెయ్యొద్దని చెప్పాడు. హంగులు, ఆర్భాటాలు, గుర్తింపు కోసము అవతల వాళ్ళ నుంచి ఫలితం ఆశించి యజ్ఞ, తపస్సు, దానాలు చేయకూడదు అని చెప్పాడు. చివరికి ఏమంటాడు? బాబు, అసలు రాజసికం, తామసికం చెప్పాలని నా ఉద్దేశమే కాదు. ఎందుకు చెప్పానంటే, కేవలం సాత్వికం చెప్పాలి, సాత్వికమే చెయ్యాలి, నువ్వు రాజసం, తామసికం చెయ్యొద్దు. ఎందుకు చెప్పానంటే జస్ట్ కంపారేటివ్ స్టడీ, నువ్వు కంపేర్ చేసుకుంటావని మాత్రమే చెప్పాను నేను. కానీ రాజసం, తామసం జోలికి వెళ్ళొద్దు నువ్వు అని. మనం ఏం చేస్తాం? ఇంటికి ఏమన్నా పిలుస్తాం, పిలిచి వాళ్ళ ముందు సత్యనారాయణ వ్రతం చేస్తాం, చేసి నవ్వుతుంటాము, కబుర్లు చెప్తాము, ఎప్పుడు వచ్చారని మాట్లాడుతూ ఉంటాము. ఇటు పూజారి మంత్రాలు పూజారి చదువుకుంటూ ఉంటాడు, మధ్య మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఏం ఫలితాలు ఉంటాయి? పెళ్ళిళ్ళు చేస్తారు, ఎవడి గోడులో వాళ్ళు ఉంటారు. సో అలా కాకుండా అన్నీ సాత్వికంగానే చెయ్యాలి, వైడిడి, యజ్ఞము, తపస్సు, దానము అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? ఇవన్నీ తప్పక చెయ్యాలి, వీటిలో ఉన్న దోషాలని పోగొట్టడానికి నువ్వు ఓం తత్సత్ అనేటటువంటిది నువ్వు చెయ్యాలి అంటాడు. అంటే ఓం తత్సత్ చేస్తాను, కానీ అసలు నేను కర్మని ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఈ 17 అధ్యాయాల యొక్క సమ్మరీని 18వ అధ్యాయం లోపల చెప్పుకుంటున్నాం. 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు? త్యాగము గొప్పదా, సన్యాసం గొప్పదా అంటే శ్రీకృష్ణుడు ఏమంటాడు? 17వ అధ్యాయంలో చెప్పిన దాన్ని కంటిన్యూ చేసి వైటీడీ చేసి తీరవలసిందే, దాన్ని ఫలితం వదిలేసేయి, కానీ చేయవలసింది మాత్రం నువ్వు డ్యూటీ కంపల్సరీ చెయ్యాలి అని వైటీడీ చెయ్యాలి అని చెప్తాడు. అలా కాదు, నువ్వు సన్యాసమే గొప్పది అంటే వదిలేస్తాడు, అన్నీ వదిలేస్తాడు. అర్జునుడు ఆల్రెడీ వదిలేస్తాడు బాణాలు, మంచిగా ఇప్పుడు పోయి వెళ్ళిపోతాడు. ఇంకా అది కాదు. అది కాకుండా వైటీడీ ఏదైతే 17వ అధ్యాయంలో డీటెయిల్గా తెలుసుకున్నామో, బాబు వైటీడీ చెయ్యాలి, కర్మఫల త్యాగము మాత్రం నువ్వు చెయ్యాలి, కర్మ సన్యాసము నువ్వు చేసే పద్ధతి కాదు. కర్మ సన్యాసం ఒక పద్ధతి ఉంది,
ఒప్పుకుంటాను. 4 రకాలుగా ఇందాక శ్రీనివాస్ చెప్పాడు కదా, ఆయన శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు, శ్రీనివాస్ చెప్పిందాన్ని రిఫర్ చేసుకో అంటున్నాడు. ఆ పద్ధతులన్నీ ఉన్నాయి. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కర్మఫల త్యాగమే గొప్పది. అంటే వైటీడీ చేసి తీరవలసిందే. చాలామంది ఏమనుకుంటారంటే కర్మ చేయడం వల్ల పాపాలు వస్తాయి, పుణ్యాలు వస్తాయి, కాబట్టి కర్మలను వదిలేయడం మంచిదే అని అనుకుంటారు. కొంతమంది అభిప్రాయం, కొంతమంది పండితుల అభిప్రాయము. కానీ నా అభిప్రాయం మాత్రము వైటీడీ తప్పక చేయాలి అని చెప్పి 18వ అధ్యాయం కొనసాగిస్తాడు. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. ఎన్ని జన్మలు ఎత్తాలండి ఇంత చిన్న మాట అర్థం కావడానికి? ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు కరెక్ట్ చేస్తున్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి వారే ఆలోచించుకోండి. నేను అంటే మళ్ళీ మీరు బాధపడతారని ఇంకా ఎక్కువ అనలేకపోతున్నాను. కానీ ఇంత సింపుల్ ఫ్యాక్ట్, ఒక చాప్టర్లోంచి ఇంకో చాప్టర్లోకి ఎందుకు వెళ్ళాడు అనే విషయం మనకు తెలియకపోతే భగవద్గీత తెలుసుకొని లాభం ఏమిటి? జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముగించుకుందాం. లింక్ పెట్టండి. మేము మొన్నటి వారంలో ప్రతి క్లాస్ ఇప్పుడు ఈ క్లాస్ ఒకటి విన్నాం సార్. మేము అవన్నీ క్లాసెస్ వినలేదు. అది లింక్ ఒకసారి పెట్టేస్తే మేము వింటాం. సరే, ప్లేలిస్ట్ పెడతాను. ఆ ప్లేలిస్ట్ లోపల మీకు 60-70 ఉంటాయి, మొదటి అధ్యాయం నుంచి ఉంటాయి. అవన్నీ చూడండి. ఆ ప్లేలిస్ట్ ఇప్పుడే పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ఇంత బ్యూటిఫుల్ సీక్వెన్స్ మనకు అర్థం కావాలి. 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ఆయన వైటీడీ మీద చాలా స్ట్రెస్ చేశాడు కాబట్టి మనం 17వ అధ్యాయంలో వైటీడీ గురించి అంత డిస్కస్ చేసుకున్నాం. ఆయన ఏమంటాడు, వైటీడీ వదలొద్దు, ఎవరు కూడా యజ్ఞ తపస్సు దానాలు వదలకూడదు. చాలామంది ఏదో కారణాలతో వదిలేస్తూ ఉంటారయ్యా సన్యాసం అని. కర్మలన్నీ వదిలేయడం కర్మ సన్యాసము, కర్మఫల త్యాగం చేయడం అనేటటువంటిది త్యాగము. కాబట్టి నువ్వు త్యాగం వైపు వెళ్ళు, సన్యాసం నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అంటాడు. సో కాబట్టి భగవద్గీత చెప్పింది ఎవరి కోసం అంటే 15 ఏళ్ళకు వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ గురించి కాదు. ఎవరి గురించి అయ్యా అంటే నీలాంటి నాలాంటి వాళ్ళ కోసం, ఎవరైతే సంసారంలో ఉండి సంసార బాధ్యతలు తీర్చుకుని ఆ తర్వాత వైరాగ్యం పొందే వాళ్ళ కోసం చెప్పాడు. ఇందులో ఉన్నంత వరకు యజ్ఞ తపస్సు దానాలు, నీ బాధ్యతలు, నీ దేశసేవ ఇవన్నీ చేసి వీటన్నిటి ఫలితాలను భగవంతుడు కల్పిస్తూ చివరికి క్రమ పద్ధతిలో వైరాగ్యం తెచ్చుకుని వెళ్ళిపోవాలి. అందుకే అర్జునుడు మళ్ళీ ఒకసారి 30 ఏళ్ళ తర్వాత భగవాన్ నాకు మళ్ళొకసారి చెప్పదంతా అంటే అప్పుడు నీకు కర్మయోగం చెప్పాను, అప్పుడు నువ్వు కర్మ చేయకపోతే తప్పు, యుద్ధం చేయకపోతే తప్పు. ఇప్పుడు నువ్వు కర్మ చేస్తే తప్పు అంటే ఇక రాజ్యంలో ఉండి భోగభాగ్యాలు అనుభవిస్తే తప్పు. నీ ఏజ్కి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఇప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఉత్తర గీత చెప్తాడు. సో భగవద్గీతకు ఉత్తర గీతకే మనకు తేడా తెలుస్తుంది. భగవద్గీత సమయంలో కర్మ చెయ్యాలి, ఉత్తర గీత సమయానికి కర్మ చేయకూడదు. కాబట్టి 18వ అధ్యాయంలో వైటీడీ ఈజ్ మస్ట్ అని చెప్పి చెప్పాడు. జై శ్రీకృష్ణ. అర్థమైందా అండి సీక్వెన్స్ అందరికీ? కర్మ చేసేదానికి కూడా 30 to 50 years, తర్వాత సన్యాసానికేమో 50 to ఎండింగ్ వరకు అని పెట్టుకున్నాం కదా. అది రఫ్ అది అంటే నేను ఊరికే చెప్పినటువంటిది. అందరూ అలా చేయాలని లేదు. కర్మయోగం అంటే త్యాగం అని, సన్యాసం అంటే జ్ఞానం అని కూడా మనం అప్పుడు లాస్ట్ క్లాస్ లో చెప్పాం. ఇప్పుడు దానికి ఇవాళ చెప్పిన దానికి ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? మీకేమన్నా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు యుద్ధం చేయకపోతే తప్పు, నువ్వు రాజ్యాన్ని నుంచి మళ్ళీ నీకు జ్ఞానం సంపాదించినాక నువ్వు ఇంకా కోరికల్లో ఉండడం తప్పు అనేది ఇక్కడ అప్లై చేయకూడదు. భగవద్గీతలో అది అప్లికేషన్ లేదు. నేను అది భగవద్గీతకు సంబంధించినంత వరకు కర్మ కంపల్సరీ బస్. నేను భగవద్గీత ఉత్తర గీతకి కంపేర్ చేయాలి. మీరు భగవద్గీత ఉత్తర గీతకి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కర్మ చేయాలి, ఇక్కడ కర్మ చేయకూడదు. భగవద్గీతకు సంబంధించినంత వరకే మనం మాట్లాడుకుంటే కర్మ చేసి తీరాలి, అంటే వైటీడీ చేసి తీరాల్సిందే. జై శ్రీకృష్ణ. ఇంకా అందరూ కూడా సో కాసేపు పడుకోండి, ఇది వినండి. మీరు ఇవాళ క్లాస్ కూడా వినకపోతే ఇంకా నేను మీకు మీరే ద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇవాళ క్లాస్లో ఒకే పాయింట్ 10 సార్లు 20 సార్లు చెప్పారు. నాకు తెలుసు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ అయ్యాయని, ఐ అండర్స్టాండ్. అందుకోసమే మీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను. చక్కగా మళ్ళీ ఈ వీడియోలు 2 నేను అప్లోడ్ చేసి చేయడానికి ఇప్పుడు నాకు ఇంకా రోజులాగా 1/2 గంటలో 1/2 గంటలో పెట్టలేను. కనీసం 1 గంట 2 గంటలో 3 గంటలో నేను 3 దాకానో 4 దాకానో మెలకువగా ఉండి పెడతాను. మీరు అప్పుడు చక్కగా చూసుకోండి, సరేనా? నాకు కష్టమైనా సరే ముందు మీకు ఈ వీడియో అందేలాగా చేసే బాధ్యత నాది. నాకు ఓపిక లేకపోతే వదిలేసి రేపు చేస్తాను.
కానీ ఓపిక ఉంటే మాత్రం ఇవాళ చేస్తాను. ఇప్పుడు 2 సెపరేట్ వీడియోస్ని నేను జాయిన్ చేసి ఆ వచ్చిన వీడియోని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాన్ని మళ్ళీ మీకు లింక్ పెట్టి దానికి మళ్ళీ నేను నోట్స్ రాసి ఇప్పుడు మీకు చేయాల్సిందల్లా ఏంది, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన తర్వాత మీరేమంటారు, థూ అంటున్నారు. ఎవరు డైరెక్ట్గా అంటే నా ముఖం మీదనే థూ అంటున్నారు మీరు. అది అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడ అసలు వినడం లేదు, అర్థం కావడం లేదు. ఎంత బాధ వేస్తుందో, ఇంత బ్యూటిఫుల్ నాలెడ్జ్, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎలా వదిలేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఇది న్యాయం కాదు, బట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆలోచిస్తే మీకు మంచి మార్గం అదే భగవంతుడే ఇస్తాడు. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని చేరుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామము భగవంతుడి యొక్క స్వరూప లక్షణాల ద్వారా. ఈరోజు లాగానే అక్కడ ఫెయిల్ అయింది అంటే ఇక్కడ మళ్ళీ నేను లింక్ పంపిస్తాను. ఈ లింక్ లోపల అందరూ జాయిన్ అవ్వండి. రేపు కూడా ట్రై చేస్తాము టెలిగ్రామ్లో చేయడానికి. టెలిగ్రామ్లో ప్రాబ్లం వచ్చింది ఒక 5 నిమిషాలు అంటే ఇందులోకి వచ్చేద్దాం. సో అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీ